అంటే బేసికలీ మనకి యూపీఎస్సీ 1926లో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా స్టార్ట్ అయింది. ఇంటర్వ్యూస్ అనేవి అప్పుడు యాక్చువల్లీ రాస్ బార్కర్ అనే ఫస్ట్ చైర్మన్ గా ఉండేవారు. ఒక సైకాలజిస్ట్ ఉంటారు, రైట్. ఆయన మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు, మీ Right. సౌల్ అబ్జర్వ్ చేసేస్తాడు, Right. మీరు కాళ్ళు ఊపుతున్నారు, చేతులు Exactly. ఊపుతున్నారు, Exactly. ఇలా చాలా ఉన్నాయి. అసలు దాని మీద ఇన్ఫ్లుయెన్స్, బయాస్, లేకపోతే డబ్బులు ఉన్నాయి, నాకు Right. నాకు ఎమ్మెల్యే తెలుసు, Right. బంధువు, రిలేటివ్, ఈవెన్ చాలా ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి కదా సార్. Exactly. మన స్పీకర్ గారు, బిర్లా గారి డాక్టర్, అవును, ఇట్లాంటి అవును. కాంట్రవర్సీస్ జరిగాయి. అవును. అసలు యూపీఎస్సీలో ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎంతవరకు వర్క్ అవుతుంది? అసలు ఆ ఇనీషియల్ స్టేజెస్ లో ఇంటర్వ్యూస్ ఆఫ్ ఐఏఎస్ అంటే గ్రామాల్లో మాట్లాడుకునేవారు. అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కానీ అప్పుడు లేదు. అవును సార్. అప్పుడు వాళ్ళు ఒక కలెక్టర్ ని చూసి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుంటారో. సో ఇప్పుడు నా బయాస్ మామూలుగా బయాసెస్ ఉంటాయి కదా సార్. అంటే అతను ఐఐటి, అతను ఐఐఎం, అతను బాగా చెప్పగలుగుతున్నాడు, Right. నేను రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, తెలుగు మీడియం నుంచి వచ్చాను, Right. వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏంటి? ఈ రోజు చాలా స్పెషల్ పోడ్కాస్ట్ నాకు పర్సనల్ గా, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సివిల్ సర్వీసెస్ మీద ఇంట్రెస్ట్ తో ప్రతి వారం రెగ్యులర్ గా చదివిన ఒక ఆర్టికల్ వచ్చేది ఈనాడులో. అది రాసేది గోపాలకృష్ణ సార్. అలాంటి గోపాలకృష్ణ సార్ మా గురువు గారు, శ్రేయోభిలాషి, ఈ రోజు మాతో పాటు స్టూడియోలో ఉన్నందుకు చాలా సంతోషం. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. థ్యాంక్ యూ కళ్యాణ్, మై ప్లెజర్, మై ఫస్ట్ పాడ్కాస్ట్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ విత్ యూ. ఐఎమ్ సో లక్కీ సార్ ఇన్ దట్ వే. థ్యాంక్ యూ సో మచ్ సార్. హౌ ఆర్ యూ డూయింగ్ సార్? ఐఎమ్ ఫైన్ కళ్యాణ్. ఇట్స్ సో నైస్ టు సీ యూ. ఎందుకంటే నాకు తెలిసి నా జనరేషన్ లో యూపీఎస్సీ ఎవరు ప్రిపేర్ అయినా కూడా వాళ్ళు మీ ఆర్టికల్స్ చదవకుండా అయితే పెరగలేదు. జనరలీ ఐ థింక్ లాస్ట్ 32 years సార్ ఐ థింక్ మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన ప్రతి స్టూడెంట్ ఎక్కడో ఒక చోట దే వర్ ఇన్ కనెక్షన్ విత్ మీ. వెరీ సో నైస్. ఐ హావ్ దట్ సాటిస్ఫాక్షన్. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఒక దారి చూపే వాళ్ళు, అది త్రూ ఆర్టికల్స్ కావచ్చు, ఇంటర్వ్యూ మెంటర్షిప్ లో కావచ్చు, లేకపోతే త్రూ ఇన్స్టిట్యూట్ కావచ్చు, మీరు చేసినంత హెల్ప్ తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి ఎవరు చేయలేదని నేను అనుకుంటున్నాను. In fact, one point which I'm very happy today is first batch లో ఉన్న స్టూడెంట్ now has become chief secretary. So అదొక అచీవ్మెంట్. దట్స్ ద టాప్ మోస్ట్ పొజిషన్ దట్ యూ కెన్ రీచ్ ఇన్ డెఫినెట్లీ ద స్టేట్. కాబట్టి అంతవరకు అచీవ్ చేయగలిగాం. సో దట్స్ ఇట్స్ బీన్ అ వెరీ నైస్ Long జర్నీ, journey. లాంగ్ నైస్ జర్నీ, సాటిస్ఫైయింగ్ జర్నీ. దట్ ఈస్ వెరీ నైస్ సార్. సార్ అయితే ఈ రోజు మిమ్మల్ని పోడ్కాస్ట్ లోకి ఇన్వెస్ట్ చేయడానికి మేజర్ థీమ్ ఏంటంటే, ఇప్పుడు యూపీఎస్సీ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. Right. తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది అభ్యర్థులు ఇంటర్వ్యూ కూడా ఇస్తూ ఉంటారు. Right. అండ్ తల్లిదండ్రులకు కూడా చాలా అపోహలు అవి ఉంటాయి. Ah. సో అవన్నిటికి మీకు తెలిసినంతగా ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి ఎవరికి లేదు. సో ఐ వాంట్ యూ టు షెడ్ లైట్ ఆన్ దోస్ థింగ్స్. తప్పకుండా. సో మనం అసలు బేసిక్స్ నుంచి మొదలు పెట్టాం Right. సార్. అసలు యూపీఎస్సీ ఇంటర్వ్యూ అనేది ముందు నుంచి ఇలా ఉండేదా, లేకపోతే మీరు మొదలు పెట్టినప్పుడు ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ కావచ్చు, ఇప్పుడు లేటెస్ట్ 2024 వాళ్ళకు కూడా మీరు ఇస్తున్నారు, రైట్. ఈ ఓవరాల్ అసలు ఎవల్యూషన్ స్టోరీ? అంటే బేసికలీ మనకి యూపీఎస్సీ 1926లో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా స్టార్ట్ అయింది. ఇంటర్వ్యూస్ అనేవి అప్పుడు యాక్చువల్లీ రాస్ బార్కర్ అనే ఫస్ట్ చైర్మన్ గా ఉండేవారు. బట్ ఇంటర్వ్యూస్ వరకు వచ్చినప్పుడు, అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ వాజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ అప్పుడు. ఓకే సార్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఇనీషియల్ డేస్ లో ఇంటర్వ్యూ వాజ్ క్వాలిఫైయింగ్. అంటే మీరు యూ కుడ్ హావ్ డన్ వెరీ వెల్ ఇన్ ద మెయిన్స్. అంటే మనకి అందరికీ తెలుసు అవును సార్. మెయిన్స్ మార్క్స్ అండ్ ఇంటర్వ్యూ మార్క్స్ ఆర్ యాడెడ్. అవును సార్. సో మెయిన్స్ లో బాగా చాలా ఎక్సలెంట్ గా చేశాను చాలా మంది క్యాండిడేట్స్. Okay. దే హ్యావ్ బీన్ డిస్క్వాలిఫైడ్ ఇన్ ద ఇంటర్వ్యూ. ఓకే. ఇన్ఫాక్ట్ వాళ్ళు దే బికమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లాయర్స్ లేటర్ ఆన్. బట్ పీపుల్ ఫౌండ్ దెమ్ నాట్ ఫిట్ ఫర్ సివిల్ సర్వీస్. ఓకే. అంటే ఇప్పుడు ఒక టెక్నికలీ టాపర్ ఉన్నారనుకోండి, అవును సార్. హీఈస్ మేడ్ ఇట్ త్రూ ద మెయిన్స్ బికాస్ వెరీ గుడ్ మార్క్స్ ఇన్ హిస్ టెక్నికల్ సబ్జెక్ట్. అవును సార్. బట్ ఇక్కడికి వచ్చేసరికి దే ఫెల్ట్ హీ వాజ్ నాట్ గుడ్ ఫర్ పబ్లిక్ పబ్లిక్ సర్వీస్. సర్వీసెస్. ఓకే. దాట్స్ ద పాయింట్. సో అప్పుడు ఇంటర్వ్యూస్ వేర్ మచ్ మోర్ డిఫికల్ట్. అండ్ ఇప్పుడు డెఫినెట్లీ ఐ వుడ్ సే ఇంటర్వ్యూస్ ఆర్ ఈజియర్. ఓకే. సో ఇప్పుడు వెళ్ళే క్యాండిడేట్ దే షుడ్ బేసికలీ ఫీల్ దే ఆర్ లక్కీ గోయింగ్ ఎట్ దిస్ టైమ్. ఓకే. సో బోర్డ్ ఇస్ మచ్ మోర్ సాఫ్టర్ అనమాట. రెండు మీకు అప్పుడు ఏమయ్యేదంటే నంబర్ ఆఫ్ మెంబర్స్, number of people going to the interview was less. ఓకే సార్. All members used to be there on the board. ఓకే. సో దాంతో ఒక టైప్ ఆఫ్ సమానత్వం వచ్చేది. అంటే ఈ బోర్డు తక్కువ ఇచ్చారు, ఆ బోర్డు ఎక్కువ ఇచ్చారని కాకుండా దే కుడ్ డూ దట్. ఓకే. స్లోగా ఏమైందంటే యాజ్ ద నంబర్ ఆఫ్ పీపుల్ ఇంక్రీస్డ్, ఇది 79 ఆ టైంకి బాగా ఇంక్రీజ్ అయింది, నంబర్ ఆఫ్ బోర్డ్స్ ఇంక్రీస్డ్. ఓకే. అప్పుడు దే హ్యాడ్ టు రేషనలైజ్. బట్ ఇంటర్వ్యూ అనేది వాజ్ కన్సిడర్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అసలు ఆ ఇనీషియల్ స్టేజెస్ లో ఇంటర్వ్యూస్ ఆఫ్ ఐఏఎస్ అంటే గ్రామాల్లో మాట్లాడుకునేవారు. అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కానీ అప్పుడు లేదు. అవును సార్. అప్పుడు వాళ్ళు ఒక కలెక్టర్ ని చూసి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుంటారో,
ఎలా ఉండేవారు వీరు అనేది చాలా ఇట్ వాజ్ టోటలీ డిఫరెంట్, డిఫరెంట్ సార్. టోటలీ డిఫరెంట్. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో వేరియస్ కమిటీ రిపోర్ట్స్ కావచ్చు, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ సజెషన్స్ కావచ్చు, యూపీఎస్సీ ఇంటర్వ్యూస్ ఎలా అప్గ్రేడ్ అయ్యాయి అంటే లాస్ట్ 2 decades 3 decades? అసలు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం ఇంటర్వ్యూ అనే వాళ్ళు అనట్లేదు, అవును సార్. ఫస్ట్ వైవా అనేవారు. వైవా అనేది మనకి ఇప్పుడు ఇట్ కెన్ హ్యాపన్ ఫర్ పిహెచ్డి ఇంటర్వ్యూ ఆల్సో. సో వైవా అనే కనోటేషన్ ఎక్కడ ఉంటుందంటే ఓన్లీ ఫర్ ఓ సబ్జెక్ట్ అని. ఇక్కడేమో ఇప్పుడు పర్సనాలిటీ టెస్ట్ అంటున్నారు. అంటే క్వశ్చన్స్ కూడా ఎలా స్లోగా మారాయంటే మీకు వెదర్ ద పర్సన్ ఇస్ ఫిట్ ఫార్ సివిల్ సర్వీస్ ఆర్ నాట్. ఓకే. రెండు ప్రెడిక్టబిలిటీ ఆఫ్ క్వశ్చన్స్ ఉండకూడదు. అంటే మనకి యాక్చువల్లీ ఒక లైటర్ సైడ్ తీసుకుంటే వెళ్ళాను, దే వాజ్ అ టైమ్ వెన్ ఒకే క్వశ్చన్ 2-3 క్యాండిడేట్స్ అడిగినప్పుడు సేమ్ రిప్లై వచ్చింది. ఓకే ఓకే. సో అప్పుడు ఇన్ఫాక్ట్ మెంబర్స్ అడిగారు మీరు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళారు. సో అటువంటి అంటే కొంచెం అంత ఎక్స్పెక్టెడ్ లైన్స్ లో ఉండేవి. ఇప్పుడు నౌ దే హావ్ డిసైడెడ్ ద సేమ్ క్వశ్చన్స్ విల్ నాట్ బి ఆస్క్డ్ అన్నమాట. సో క్వశ్చన్స్ ఆర్ బేసికలీ డిఫరెంట్. అండ్ మీకు 79 నుంచి మీకు 75 కొథారీ కమిటీ వచ్చింది, వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చారు. తర్వాత మీకు యాక్చువల్లీ మీకు ఇది కూడా చెప్పాలి, 58 ఐ థింక్ దే రిమూవ్ ద మినిమం క్వాలిఫైయింగ్. ఓకే సార్. అంటే ఇంటర్వ్యూలు ఎంత వచ్చినా యాడ్ చేసి యూ విల్ గెట్ సమ్ సర్వీస్. సో ఇప్పుడు నేను మెయిన్ స్టాఫర్ అయితే నాకు ఇంటర్వ్యూ తక్కువ వచ్చినా ఐ విల్ బి అలాటెడ్ సమ్ సర్వీస్. యూ విల్ బి అలాటెడ్ సమ్ సర్వీస్ అంతే. ఇది ఎందుకన్నారంటే రూరల్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ ఎట్ ఎ డిసడ్వాంటేజ్. సో దట్స్ అ వెరీ గుడ్ పాయింట్ దట్ దే మేడ్. ఓకే సార్. దట్ రూరల్ వాళ్ళకి చాలా భయాలు ఉంటాయి, మాకు ఇంగ్లీష్ రాదు, అండ్ అప్పుడు యూ హ్యాడ్ టు ఆన్సర్ ఇన్ ఇంగ్లీష్, ఇంకా తెలుగులో ఆన్సర్ చేయడం రాలేదు అనమాట. సో ఆ టైంలో ఆ ప్రాబ్లం వచ్చింది. సో అప్పుడు దే సెడ్ 58 లో దే సెడ్ వీ విల్ రిమూవ్ దిస్ క్వాలిఫైయింగ్ మార్క్ అండ్ దే ప్రొసీడెడ్ విత్ దట్. తర్వాత కొథారీ కమిటీ రికమెండేషన్స్ సతీష్ చంద్ర కొంచెం ఇంక్రీజ్ చేశారు, ఇంపార్టెన్స్ ఇంక్రీజ్ చేయమన్నారు. ఇన్ఫాక్ట్ సతీష్ చంద్ర వాజ్ ఆల్సో థింకింగ్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్స్. తర్వాత మళ్ళీ గ్రూప్ డిస్కషన్స్ దే థాట్ అర్బన్ క్యాండిడేట్స్ కి అడ్వాంటేజ్ వస్తుందని దే స్టక్ టు ది ఇంటర్వ్యూ అన్నమాట. సో యూపీఎస్సీ అలా రూరల్ అర్బన్ అన్ని డైవర్సిటీస్ ని గుర్తు పెట్టుకొని ఈ పర్సనాలిటీ టెస్ట్ అనేది ఫ్రేమ్ డెఫినెట్లీ. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక అపోహ దట్ ఏదో ఇంటర్వ్యూ అంటే చాలా డిఫికల్ట్ గా ఉంటుంది, చేయలేము, అదొక పాయింట్. రెండు చాలా మంది ఐ హర్డ్ అ లాట్ ఆఫ్ పీపుల్ సేయింగ్ దిస్, ఈ అబ్బాయి ఇంటర్వ్యూ వరకు వెళ్ళొచ్చాడు అని, అంటే ఇంటర్వ్యూలో డిస్క్వాలిఫై అయ్యాడు అన్న ఇంప్రెషన్ ఇస్తున్నారు వాళ్ళు. ఇంటర్వ్యూలో ఎవరో డిస్క్వాలిఫై కావట్లేదు. సో మీరు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా కావచ్చు, రూరల్ అయితే వాళ్ళు మీ లెవెల్కి వచ్చేస్తారు, అది వెరీ ఇంపార్టెంట్. అండ్ క్వశ్చన్స్ ఆర్ ఆల్సో ఆస్క్డ్ బేస్డ్ ఆన్ యువర్ బ్యాక్గ్రౌండ్. సో మీరు ఒక సిటీ బేస్డ్ క్యాండిడేట్, మేబీ ఒక పబ్లిక్ స్కూల్లో చదివిన క్యాండిడేట్, ఒక రూరల్ ఏరియాలో చదివిన క్యాండిడేట్ కి ఇద్దరు ఎలా మాట్లాడతారు అన్నది దే నో వెరీ వెల్. సో ఇప్పుడు నా బయాస్ మామూలుగా బయాసెస్ ఉంటాయి కదా సార్, అంటే అతను ఐఐటి, అతను ఐఐఎం, అతను బాగా చెప్పగలుగుతున్నాడు, నేను రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి తెలుగు మీడియం నుంచి వచ్చాను, వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏం లేదు. యాక్చువల్లీ మీరు అడిగిన దానిలో డైరెక్ట్ గా ఆన్సర్ కూడా ఉంది. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ విల్ డూ బెటర్ దెన్ మీ అనుకోవడం ఇట్ ఇస్ రాంగ్. ఓకే సార్. ఓకే, దే ఎక్స్పెక్ట్ యూ టు ఆన్సర్ బెటర్, కానీ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. అంటే యూపీఎస్సీ కమ్స్ డౌన్ టు యువర్ లెవెల్. సో అది వాళ్ళకి యూపీఎస్సీకి అవగాహన ఉంది, అండ్ దే వాంట్ మోర్ పీపుల్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ టు కమ్ ఇన్. ఓకే సార్. సో సిటీ బేస్డ్ కి అక్కడ వాళ్ళు కొంచెం దే విల్ ఆల్వేస్ గివ్ ఎ డిస్కౌంట్ అనమాట. రూరల్ నుంచి వచ్చారు, ఇంత చెప్పారంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ థింగ్, లెట్ us give them some extra marks. అంటే వాళ్ళు కూడా దే ఎక్స్పెక్ట్. అయితే ఇక్కడ ఒక కామన్ ట్రెండ్ ఉంటుంది సార్, యూపీఎస్సీలో గ్రిల్లింగ్, స్ట్రెస్, ఇవి కామన్ పదాలు మనం ఇంటర్వ్యూలో కూడా చూస్తుంటాము, స్టూడెంట్స్ కూడా చెప్తూ ఉంటారు, మాకుల్లో గ్రిల్ చేశారు, స్ట్రెస్ చేశారు అని చెప్పి. కానీ బయటకు వెళ్తేనేమో బోర్డు చాలా కార్డియల్ ఉంది అంటారు. అసలు బోర్డు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ మైండ్ సెట్ తో ఉంటారు? రైట్, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకటి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఏ బోర్డుకి వెళ్తామో క్యాండిడేట్ కి తెలియదు. సో అసలు క్వశ్చన్ ఆఫ్ స్ట్రెస్ అనేది రానే రాదు. ఐ డోంట్ నో అపోహ ఎందుకు వచ్చిందో కానీ అసలు వాళ్ళు మిమ్మల్ని స్ట్రెస్ లోనే దే డోంట్ కీప్ యూ అండర్ స్ట్రెస్. స్ట్రెస్ అనేది ఎప్పుడు ఒక క్యాండిడేట్ ఆ మాట వాడతారంటే వెన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ రిప్లైస్ టు క్వశ్చన్స్. నన్ను అనవసరంగా ఈ క్వశ్చన్ అడిగారు, వాళ్ళకేదో రీజన్ ఉంటుంది, మీరు ఇరిటేట్ కూడా చేసి ఉండొచ్చు, దానివల్ల వాళ్ళు అడగచ్చు. స్ట్రెస్ అనేది మాత్రం దే డోంట్, దే ఆల్వేస్ అండర్స్టాండ్. ఒకటి మనం అర్థం చేసుకోవాలి, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ నియర్లీ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 60. మీరు 58 to 60 మధ్యలో ఎక్కువ ఉంటారు. దే నో, వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళు చూసుంటారు, ఈ జనరేషన్ ఎలా ఉందో తెలుసు. సో దే గో వెరీ క్లియర్లీ. సో అటువంటి స్ట్రెస్ అనేది అసలు క్వశ్చనే లేదు. మన స్ట్రెస్ ఫీల్ అయిపోవడం ఇస్ ఇంపార్టెంట్. పేరెంట్స్ స్ట్రెస్ అవ్వకూడదు, ఎందుకంటే మీకు మనకి ఏంటంటే ఫ్యామిలీస్ వెళ్ళిపోతారు ఇంటర్వ్యూకి, బయట నిలబడి వాళ్ళని లోపల పంపించి అందరు అక్రాస్ ఇండియా, ఇదేం తెలుగు వాళ్ళకి పరిమితం అయింది కాదు. అలాంటప్పుడు ఏంటంటే పేరెంట్స్ కూడా వచ్చేసరికి క్యాండిడేట్ స్ట్రెస్ కూడా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
అది మనం క్యారీ చేస్తాం తప్ప బోర్డ్ అలా ఎక్స్పెక్ట్ బోర్డ్ అసలు దే డోంట్ పుట్ యూ అండర్ స్ట్రెస్ ఎట్ ఆల్. ఓకే. సపోజ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ 40% ఆఫ్ ద క్వశ్చన్స్, దే స్టిల్ మేక్ యూ కంఫర్టబుల్. ఓకే. సో బోర్డ్ ఇస్ సో నైస్ అన్నమాట, బికాస్ దే అండర్స్టాండ్ దే వాంట్ థింగ్స్ టు కమ్ అవుట్. అదే సార్. సో ఆ ప్రాబ్లం అసలు స్ట్రెస్ అనే క్వశ్చనే లేదు. ఈ మెంబర్స్ అంటే చైర్మన్ కాకుండా మిగతా మెంబర్స్ ఉంటారు సార్, వాళ్ళకి కూడా ఈ సెన్సిటైజేషన్ అయితే జరుగుతుంది. అబ్సల్యూట్లీ అండి. వీళ్ళందరికీ ఏమిటంటే ఒక బిఫోర్ దే కమ్ టు ది ఇంటర్వ్యూ రూమ్, అంటే ఒక్కొక్కరు ఇప్పుడు మిగతా మెంబర్స్ ఉన్నవాళ్ళు నార్మలీ 1 week దే విల్ బి ఇన్ ద ఇంటర్వ్యూ. ఓకే సార్. 10 days. 1 week తర్వాత రొటేట్ అన్న అవుతారు, లేదా దే విల్ గో బ్యాక్, దే విల్ గెట్ న్యూ మెంబర్స్ అన్నమాట. వీళ్ళందరికీ చైర్మన్ విల్ గివ్ దెమ్ అన్ ఓరియంటేషన్. ఓకే. అండ్ ఒకటి వాళ్ళకి ఓరియంటేషన్ ఇవ్వడం, ఒకటి రెండు ఎటువంటి మెంబర్స్ వస్తారంటే దే హ్యావ్ ఎ బ్యాక్గ్రౌండ్. వాళ్ళు ఇంకో చోట ఇంటర్వ్యూస్ చేస్తుంటారు, యూనివర్సిటీలో చేస్తుండొచ్చు, దే విల్ బి టోల్డ్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఇట్స్ అ లెర్నింగ్ ప్రాసెస్. చైర్మన్ ఆఫ్ ద బోర్డ్ విల్ డైరెక్ట్ దెమ్ ఇన్ కేస్ సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్. ఓకే. ఆన్ ద ఫీల్డ్ అంటే అక్కడే అంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత, ఓకే సార్. సపోజ్ మీరు వెళ్ళారు ఇంటర్వ్యూకి, అవును సార్. మీ ఇంటర్వ్యూ అయిపోయింది, సార్. తర్వాత మీరు వెళ్ళిపోయిన తర్వాత చైర్మన్ విల్ టెల్ ద మెంబర్, ఓకే. మేబీ మీరు కొంచెం కఠినంగా ఉన్నారేమో, కొంచెం తగ్గండి, ఓకే. candidates are not able to take it in. Okay. That is the chairman's duty. ఓకే And సార్. they do it very well. సో ఆ బోర్డ్ మెంబర్ చేస్తారు. Every interview తర్వాత at least 5 minutes are spent on these discussions, ఓకే. along with the discussion on marks. మార్క్స్. ఓకే సార్. అయితే ఇక్కడ ఒక మేజర్ క్వశ్చన్ సార్, అంటే కామన్ గా చెప్తారు, చాలా అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ Right. కూడా. ఒక సైకాలజిస్ట్ ఉంటారు, Right. ఆయన మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు, మీ Right. సౌలు అబ్జర్వ్ చేసేస్తాడు, Right. మీరు కాళ్ళు ఊపుతున్నారు, చేతులు Exactly. ఊపుతున్నారు, Exactly. ఇలా చాలా ఉన్నాయి. అసలు దాని మీద అంటే ఒకటి చాలా అనవసరమైన అపోహలు ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఇస్ నో సైకాలజిస్ట్ ఆన్ ద బోర్డ్. Okay. ఎందుకంటే సైకాలజిస్ట్ కంబైనింగ్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు లేరు. లేరు. రెండు, అసలు సైకాలజిస్ట్ అవసరమే లేదు. సో సైకాలజిస్ట్ అనే వాళ్ళు ఎవరు ఉండరు. క్వశ్చన్స్ కూడా దే డోంట్ ఆస్క్ ఎనీథింగ్ కన్సర్న్ టు దట్. ఓకే. ఓకే. సో అటువంటి అపోహ అసలు ఉండకూడదు. సైకాలజిస్ట్ ఇంతవరకు వాళ్ళు అడగలేదు, ఉండరు కూడా. ఇట్స్ నాట్ ఎ సైకో అనలిటికల్ టెస్ట్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మీకు రేపు ఆఫ్టర్ యూ జాయిన్ సర్వీస్, దట్ ఈస్ వెన్ యూ విల్ ఇంప్రూవ్, దట్ ఈస్ వెన్ యూ విల్ అండర్స్టాండ్ సైకాలజీ. ఇప్పుడు మన ఆఫీసర్ వాస్ టెల్లింగ్ మీ, ఇన్ఫాక్ట్ రిటైర్డ్ ఆఫీసర్, దట్ వెరీ నైస్ స్టేట్మెంట్ దట్ షీ సెడ్, సార్ లిస్నింగ్ ఇస్ హీలింగ్ అని. జస్ట్ ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు మనకి చెప్పినప్పుడు మాట వింటే చాలు, సగం అంతే. Pain ఇది మనం తగ్గిపోతుంది. వెంటిలేషన్ థెరపీ అంటాం, అన్ని అంటాం, కానీ అసలు పెయిన్ పోవడానికి కారణం ఏంటంటే లిస్నింగ్. వినాలి. ఇది మీరు ఎప్పుడు నేర్చుకుంటారు? సర్వీస్ లోకి వెళ్ళిన తర్వాత నేర్చుకుంటారు. సో ఇవన్నీ ఐ కాంట్ టెస్ట్ యూ బిఫోర్ యూ జాయిన్ సర్వీస్. సో అటువంటి క్వశ్చన్స్ ఉండవు, సైకాలజిస్ట్ అనే వారు కూడా ఉండరు. సో లెట్ దెమ్ బి వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఉన్నా కూడా ఫర్ ఎ మినిట్ ఇంకెవరన్నా చెప్పి వాళ్ళు నమ్మితే దే విల్ బి ఏబుల్ టు మేనేజ్. సో ఐ వోంట్ అడ్వైజ్ ఎనీబడి టు వరీ అబౌట్ ఈవెన్ రీడింగ్ బుక్స్ ఆన్ సైకాలజీ, హౌ టు సాటిస్ఫై ఎ సైకాలజిస్ట్ ఆన్ ద బోర్డ్ అని అవసరమే లేదు. సో సార్, అంటే వాళ్ళందరూ మీరు చెప్పినట్టు 60-65 ఇయర్స్ మధ్యలో ఉంటారు, మంచి అనుభవం, జీవితాన్ని చదివి ఉంటారు, కొన్ని వేల మందిని చూసుంటారు యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్, ప్రొఫెసర్స్. అయితే నేను ఒక క్యాండిడేట్ గా వెళ్ళి వాళ్ళ ముందు కూర్చున్నాను, నాలో అసలు వాళ్ళు బేసిక్ గా ఏం క్వాలిటీస్ చూస్తారు అండ్ వాట్ ఈస్ దర్ ఎక్స్పెక్టేషన్? అంటే ఇప్పుడు మీకు ఒక హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూ అనుకోండి, 23 minutes యావరేజ్ ఇది. Okay. కొంతమందికి హాఫ్ అన్ అవర్ అవుతుంది, అవును సార్. కొంతమందికి ఫర్ వెరైటీ ఆఫ్ రీజన్స్ ఇట్ కెన్ గో అంటిల్ 40. ఓకే సార్. దట్ డస్ నాట్ మేక్ మీకు మార్క్స్ కి దానికి రిలేషన్ లేదు. ఓకే సార్. సో క్వాలిటీస్ అనేది వాళ్ళు మీకు ఈ అరగంటలో ఏ క్వాలిటీస్ టెస్ట్ చేయగలరు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మన ఇంటర్వ్యూ గురించి మనకి 20-30 years బ్యాక్ క్రిటిసిజం కూడా వచ్చింది. ఒక అరగంటలో మీరు ఒక క్యాండిడేట్ ని హౌ కెన్ యూ ఎవాల్యుయేట్ ఓకే. అంటే ఎవరో ప్రొఫెసర్ కూడా అన్నారు, విచ్ వెంట్ ఆన్ రికార్డ్, దేవుడు కూడా ఒక మనిషిని అంత ఫాస్ట్ గా ఇవాల్యుయేట్ చేయలేడు, మీరు ఎలా చేస్తారు? ఓకే. సో వాళ్ళు ఇవాల్యుయేట్ అంత ఫాస్ట్ గా దే డోంట్ లుక్ ఫర్ పారామీటర్స్. ఫస్ట్ దే లుక్ అట్ ఆనెస్టీ. ఓకే. ఓకే. మిమ్మల్ని నేను క్వశ్చన్ అడిగాను, మీరు ఆర్ యు ఆన్సరింగ్ ద క్వశ్చన్ ఆర్ యు ఆర్ ట్రైంగ్ టు గెస్? గెస్. అదేలేండి. తెలియకుండా మీరు ఆన్సర్ చెప్తున్నారో వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. తెలిసిపోతుంది. మీ బాడీ లాంగ్వేజ్ అవి వాళ్ళకి చూడవలసిన అవసరం లేదు. బాడీ లాంగ్వేజ్ లో తెలుస్తుంది, కానీ అది అబ్జర్వ్ చేసేంత టైం ఉండదు వాళ్ళకి, అది అవసరం కూడా లేదు. సెకండ్, దే అండర్స్టాండ్ దట్ యు ఆర్ అండర్ టెన్షన్. లైఫ్ లో బిగ్గెస్ట్ ఇంటర్వ్యూ అది. అవును సార్. మీకు ఏ ఇంటర్వ్యూ అటెండ్ అయినా ఈ ఇంటర్వ్యూకి ఉన్నంత ఇంపార్టెన్స్ మీరు ఇవ్వరు. సో మీకు స్ట్రెస్ ఉంటుంది ఇంటర్నల్ గా, అది వాళ్ళకి అర్థం అవుతుంది. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు చాలా మందికి దే మెన్షన్ ప్లీజ్ కామ్ డౌన్, దెన్ వీ విల్ ఆస్క్ ద క్వశ్చన్స్. దే వర్ సో నైస్ అన్నమాట. అవును సార్. వాళ్ళు చూసే క్వాలిటీస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ యూ లిస్నింగ్. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నాను, ఆర్ యూ లిస్నింగ్ టు మీ ఆర్ మధ్యలోనే కట్ చేసి ఆన్సర్ చెప్పేస్తున్నాను. సెకండ్, ఆర్ యూ థింకింగ్. అవును సార్. మీకు ఇచ్చిన క్వశ్చన్ కి ఆర్ యూ ఏబుల్ టు థింక్ అబౌట్ దట్ అండ్ గివ్ మీ అన్ ఆన్సర్ అండ్ క్విక్ ఆన్సర్ ఇస్ వాట్ దే వాంట్. ఎస్పెషలీ వాళ్ళు చూసేసి
హ్యావ్ యూ రెస్పెక్టెడ్ ద బోర్డ్. అంటే రెస్పెక్టెడ్ ద బోర్డ్ అంటే ఏమిటి అన్న క్వశ్చన్. అంటే అరగంట మా టైం ఇస్తున్నాం మీకు, హ్యావ్ యూ ప్రిపేర్డ్ అండ్ కమ్. మీరు ఏమీ ప్రిపేర్ అవ్వకుండా నేను ఏది ఇష్టం వచ్చింది మాట్లాడేస్తాను, నా ప్రిపరేషన్ టైం లేదు, వాళ్ళు ఏమడుగుతారో నాకు తెలియదు, అందుకని నేను ప్రిపేర్ కాలేదు అంటే డెఫినెట్లీ దే బ్రింగ్ యర్ మార్క్స్ డౌన్. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆర్ యూ రెస్పెక్టింగ్ ద టైమ్ ఆఫ్ అదర్స్. అంటే ఇక్కడ మీకు ఏంటంటే ఇంటర్వ్యూకి యుల్ గో వెల్ అహెడ్ ఇన్ అడ్వాన్స్, సో టైమింగ్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం. కానీ వాళ్ళకి మీరు ప్రిపేర్ అయ్యి వచ్చారు అంటే సింపుల్ క్వశ్చన్స్ లైక్ వై డూ వాంట్ టు జాయిన్ ది సివిల్ సర్వీస్ అంటే దానికి మీరు ఆన్సర్ చెప్పలేకపోతే దాట్ ఈస్ ఎ క్లియర్ ఇండికేషన్ దట్ యూ నాట్ ప్రిపేర్. సో ఇలాగా మనం లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి, బట్ వాళ్ళు చూసేది ఇదే క్వాలిటీ. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్నింగ్ స్కిల్ ఉందా, ఆనెస్టీ ఉందా, మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్సో ఇస్ ఒక టర్మ్ మనం యూజ్ చేస్తాం గవర్నమెంటల్ సెన్స్. అంటే అసలు మీకు ప్రజల గురించి వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి ఎప్పుడన్నా ఆలోచించారా? అంటే ఈ రోజు మనం ఏమన్నా ఇంటర్వ్యూకి వెళ్తే, ఈ రోజు కాదు నెక్స్ట్ వీక్ కూడా వెళ్ళారనుకోండి, మెయిన్ ఇష్యూ హ్యాస్ బిన్ స్టాంపీడ్ జరిగింది, ఎందుకు జరుగుతోంది, ప్రజల ప్రాబ్లం ఏమిటి, వాట్ ఈస్ ద గవర్నమెంట్ డూయింగ్, అసలు ఆలోచన ఉందా లేదా మీకు? ఆ గైడ్ లైన్స్ మీరు ఇంప్లిమెంట్ చేశారు? అసలు మీరు ఆ ప్రాబ్లం గురించి మీరు ఆలోచించారా, ఎందుకు అవుతుంది? ఓకే, అంటే ఆర్ యు ఫుల్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆర్ ఆర్ యు థింకింగ్ అబౌట్ అదర్స్? థింకింగ్ అబౌట్ అదర్స్. అదే అసలు సింపుల్ గా ఇప్పుడు మనకి మొన్న అయిన ఇన్సిడెంట్ తీసుకొని మనం స్టాంపీడ్ జరిగింది, స్టాంపీడ్స్ మీరు తీసుకుంటే లాస్ట్ ఇయర్ అంతా చాలా జరిగింది. మనం ఏం నేర్చుకున్నాము? ఇప్పుడు రేపు పొద్దున కుంభమేళా ఉంది, నేర్చుకోవాలి. సో హౌ డు యూ టేక్ కేర్ ఆఫ్ దట్? అది కూడా దాట్స్ ఇంపార్టెంట్. యాజ్ అన్ ఆస్పిరెంట్ అసలు నీకు అలాంటి సమాజం గురించి పట్టించుకునే మనస్తత్వం ఉందా లేదా ఆ ఆలోచన చూస్తారు. హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ ఎస్పెషల్లీ మీకు ఏంటంటే హ్యూమన్ సఫరింగ్ కానీ హ్యూమన్ ప్రాబ్లమ్స్ కానీ మిమ్మల్ని వాళ్ళు డైరెక్ట్ గా అడగకపోయినా అడగచ్చు, దట్ వాట్ డూ యూ థింక్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆర్ వాట్ హ్యాస్ కాట్ యువర్ అటెన్షన్ ఇన్ ద న్యూస్ అని. అటువంటి విషయాలు చాలా ఇంపార్టెంట్. అంటే రేపు పొద్దున్న మీరు కలెక్టర్ గా వెళ్ళినా, సివిల్ సర్వీసెస్ లో ఏ పొజిషన్ లో ఉన్నా, మీకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ పీపుల్ కి యూ హ్యావ్ టు రెస్పాండ్. పీపుల్ రెస్పాన్సివ్నెస్ లేదు అంటే మార్క్స్ తగ్గించేస్తారు. అంటే సార్ ఇప్పుడు మీ అనుభవంలో చాలా మంది ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫస్ట్ బ్యాచ్ నుంచి పిల్లలు ఇప్పటి వరకు ఉన్నారు, వీళ్ళు మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చి ఉంటారు. వాళ్ళు ఇంటర్వ్యూలో డిస్ప్లే చేసిన అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అవ్వచ్చు, లేకపోతే ఆ ఇంటిగ్రిటీ కావచ్చు, సర్వీస్ లోకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు అదే డైనమిజం చూపించారా? ఇక్కడ సరిగ్గా చేయని వాళ్ళు సర్వీస్ లో కొంతమంది వెళ్ళే ఉంటారు, అది అది మనకు తెలిసిపోతుందా? అంటే ఇక్కడ సరిగ్గా చేయని వాళ్ళు అన్నవాళ్ళు ఫస్ట్ పాయింట్ కొంచెం బ్యాక్గ్రౌండ్. ఇంగ్లీష్ లో కొంచెం ఫాల్టర్ అయ్యారు. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు హిందీ కూడా రాదు, అవసరం లేదు హిందీ. ఇప్పుడు వాళ్ళు ఎంత బాగా మాట్లాడుతున్నారంటే హిందీ సర్వీస్ లో వచ్చిన తర్వాత. సో ఇంగ్లీష్ వల్ల కొంచెం ఇక్కడ పర్ఫార్మెన్స్ డౌన్ అయ్యవచ్చు. సెకండ్ ఇష్యూ ఏమిటంటే అప్పటి క్యాండిడేట్స్ కి ఇప్పుడు వాళ్ళకి ఐ వుడ్ సే ఇట్స్ అ ప్రాబ్లమ్, దే హ్యావ్ టూ మచ్ ఆఫ్ చాయిస్. సో మాక్ ఇంటర్వ్యూస్ అన్నవి కానీ కాంటాక్ట్ చేయడం కానీ, దే కాంటాక్ట్ అబౌట్ 10-15 పీపుల్. సో అక్కడ దే ఆర్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ టైం. ఐఎమ్ నాట్ ఈవెన్ సేయింగ్ రాంగ్ అడ్వైస్ వస్తుందని, బట్ ఇంతమందిని మీరు కలిసినప్పుడు ఆ అడ్వైస్ మీరు అసిమిలేట్ చేసుకుని మార్చుకోవడానికి మీ టైం రావట్లేదు. అంటే ఎవరిని నమ్మాలి అంటే చిన్న చిన్న సార్, కాళ్ళు ఉప్పకూడదు, చేతులు ఉప్పకూడదు, ఇలానే చేతులు పెట్టుకోవాలి, ఇలాంటి ఆర్టిఫిషియల్ లిమిటేషన్స్ అన్ని పెట్టినప్పుడు నేను సార్ని నమ్మాలా, ఆన్లైన్ లో ఎవరో పరిచయమైన వ్యక్తిని నమ్మాలా అనేది కన్ఫ్యూజన్ ఎక్కువైపోయింది. అంటే ఇన్ఫాక్ట్ అసలు వాళ్ళు అవి నోటీస్ చేయరండి. మనకి పోస్టర్ హ్యాస్ టు బి స్ట్రైట్. మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా స్ట్రైట్ గా ఉండాలి. మీ వయసుకు తగ్గ పోస్టర్ ఉంటుంది. వాళ్ళ పోస్టర్ కెన్ బి డిఫరెంట్. వాళ్ళ ఇంటర్వ్యూస్ కెన్ బి 60, వాళ్ళ పోస్టర్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు నా పోస్టర్ డిఫరెంట్, మీ పోస్టర్ డిఫరెంట్. వి ఎక్స్పెక్ట్ సర్టన్ పోస్టర్ అవుట్ ఆఫ్ క్యాండిడేట్ హూస్ బిలో 30 అన్నమాట. మినిమం ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వాలి. అది దాన్ని దాటి మీరు చేతులు ఎట్లా మూవ్ చేస్తున్నారు ఇవన్నీ ఎవరు పట్టించుకోరు. వి వాంట్ యు టు బి న్యాచురల్, బి యువర్ న్యాచురల్ సెల్ఫ్ యాజ్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ కాన్వర్సేషన్ అన్నమాట. ఇవన్నీ మిత్సే అంటారు సార్. అయితే ఇప్పుడు నేను ఇంగ్లీష్ లో సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల నాకు మార్కులు రాలేదు, చేతులు ఊపాను, ఇవన్నీ కాదు. మీరు యాక్చువల్ గా సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు, వాళ్ళ టైం ని రెస్పెక్ట్ చేయలేదు. దే కెన్ బి మేజర్ రీజన్స్. అంతే. అంటే మనం ఏంటంటే వాళ్ళకి ఒక వాల్యూస్ అట్రిబ్యూట్ చేసేస్తాం. ఈ ఫలానా చైర్మన్ కి ఈ స్టీరియో టైప్ అంటే నచ్చదు, అంటే ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు నచ్చరు, తమిళనాడు వాళ్ళు నచ్చుతారు. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. ఇవన్నీ అపోహలు. వాళ్ళకి దే ఆర్ లీస్ట్ బాదర్డ్. అంటే అక్కడ ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు చైర్మన్ గారు మిగతా 4 మెంబర్స్ ఉంటారు కదా, లైక్ చైర్మన్ గారు కాకుండా, అయితే మార్కులు చైర్మన్ గారికి ఎక్కువ డామినేషన్ ఉంటుంది. హీ కెన్ కంట్రోల్ ద బోర్డ్. అంటే ఇప్పుడు ఆ బయాస్ పెట్టుకుంటే నేను మిగతా వాళ్ళని కూడా బయాస్ చేయగలను అన్నది అది వెరీ గుడ్ క్వశ్చన్. వెదర్ హీ క్యాన్ డామినేట్ అన్నది, ఆ డామినేషన్ మిగతా వాళ్ళు ఎలా చేస్తారా అన్నది రెండు వాళ్ళు చేయరు. మీకు మార్కులు ఎలా ఇస్తారంటే మీరు చూడండి, మనం మార్క్స్ నోటీస్ చేస్తే దే ఆర్ పీపుల్ ఆర్ గెటింగ్ సంథింగ్ లైక్ 183, 143,
ఒక క్యాండిడేట్ ని మనం హౌ కెన్ బి స్పెసిఫై అండ్ సే హీస్ 143. ఎగ్జాక్ట్లీ నేను 140 అనగలను, 150 అనగలను, కానీ హౌ కెన్ ఐ సే 143 అని. ఈ 143 ఎక్కడ వస్తుందంటే ఈచ్ వన్ గ్రేడ్స్ ద క్యాండిడేట్. ఓకే అవుట్ స్టాండింగ్, ఆ గుడ్ అని వాళ్ళకు గ్రేడింగ్ సిస్టమ్ ఉంది. ఆ గ్రేడింగ్ సిస్టమ్ ని దే కన్వర్టెడ్ ఇంటూ మార్క్స్. ఓకే సో క్యాండిడేట్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత, క్యాండిడేట్ వెళ్ళిపోయిన తర్వాత, ఆఫ్టర్ ద డోర్ క్లోజెస్, ఆల్ దీస్ పీపుల్ డిస్కస్. ఓకే సో ఫస్ట్ పర్సన్, ఎనీబడి కెన్ స్టార్ట్. ఆ చైర్మన్ చెప్పాలని అవసరం లేదు, ఎనీ మెంబర్ కెన్ స్టార్ట్. అండ్ హీ స్టార్ట్ సేయింగ్ దట్ దిస్ క్యాండిడేట్ ఇస్ గుడ్, లెట్ us give him 180 marks. ఓకే సెకండ్ మెంబర్ విల్ సే లేదు, నేను అడిగిన ఏరియాస్ హీ హెస్ నాట్ ఆన్సర్డ్ ప్రాపర్లీ, సో ఐ థింక్ హీ డిజర్వ్స్ 165. మధ్యలో ఇంకెవరో వస్తారు. అలా ఇద్దరు ముగ్గురు చెప్పిన తర్వాత దెన్ చైర్మన్ సేస్ ఫైన్, విల్ గివ్ an average of 170. ఓకే ఓకే అలాగా ఆ గ్రేడింగ్ ఇస్తారు అనమాట. ఓకే సో ఐదర్ దే ఫాలో ద గ్రేడింగ్ మెథడ్ ఆర్ దే విల్ ఫాలో వాట్ దిస్ మెథడ్ ఆఫ్ డిస్కసింగ్ అమాంగ్ దెమ్సెల్వ్స్. ఓకే సార్ సో ఒక యావరేజ్ లా తీసుకుని దే విల్ డూ అండ్ దే హ్యావ్ దర్ ఎక్స్పీరియన్స్. సో ఇట్ ఈస్ చైర్మన్ డామినేట్ చేసే ఛాన్సెస్ తక్కువ. రెండు, మార్క్స్ ఇచ్చిన తర్వాత ప్రతి మెంబర్ హ్యాస్ టు సైన్. ఇఫ్ ఎ మెంబర్ డస్ నాట్ అగ్రీ, హీ హస్ గాట్ అ రైట్ టు సే దట్ ఐ డోంట్ అగ్రీ విత్ దిస్ మార్క్స్. జరగదు, కానీ వాళ్ళకి రైట్ ఉంది. ఓకే అంటే చైర్మన్ కి మినిమం డిస్క్రిషన్ ఉంటుంది, కానీ ఇట్స్ నాట్ లైక్ నేను మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి. అంటే ఎందుకు అడుగుతున్నాను అంటే సార్, ఇప్పుడు కామన్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్ర నుంచి వెళ్ళారు, యువర్ చైర్మన్ ఆర్ యువర్ బోర్డ్ మెంబర్, రైట్ రైట్ ఆంధ్ర ఆస్పిరెంట్ వచ్చారు, రైట్ ఫర్ సమ్ రీజన్ ఐ నో యూ, రైట్ రైట్. నాకు కొంచెం ఎక్కువ మార్కులు ఇవ్వాలి మనవాడు అనిపించింది, అలాంటివి జరుగుతాయా? అంటే వాళ్ళు కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ అడిగినప్పుడు దే గివ్ అ స్లైట్ అమౌంట్ ఆఫ్ డిస్కౌంట్ అనమాట. అదే అంటే ఏమంటారంటే మిగతా మెంబర్స్ అంటారు, మీరు ఆంధ్ర నుంచి ఉన్నారు, మీ ఏరియా నుంచి ఈ అబ్బాయి వచ్చాడు, సో యూ ఆస్క్ హిమ్ క్వశ్చన్స్, మోర్ క్వశ్చన్స్, యూ ఆస్క్ హిమ్ మోర్ క్వశ్చన్స్, దెన్ మీరు చెప్పండి. సో అలాగా యూనో బికాస్ హీ నోస్ ఆంధ్రాలో ప్రాబ్లమ్స్ ఏంటి, ఇతను ప్రిపేర్ అయ్యి వచ్చాడా లేదా, హీల్ నో బెటర్. సార్ అంటే ఐఏఎస్ ఆఫీసర్ ఆంధ్రాలో పనిచేసి ఉంటారు, ఆవిడకి మంచి గ్రౌండ్ లెవెల్ నాలెడ్జ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో షీ హ్యావ్ మోర్ అండర్స్టాండింగ్. బట్ 160 వచ్చేవాడిని 190 చేసే అదంతా అంత అదే చేయలేరు. దీనికి కంటిన్యూషన్ క్వశ్చన్, ఇన్ఫ్లుయెన్స్, బయాస్, లేకపోతే డబ్బులు ఉన్నాయి నాకు, నాకు ఎమ్మెల్యే తెలుసు, బంధువు, రిలేటివ్, ఈవెన్ చాలా ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి కదా. Exactly. మన స్పీకర్ గారు, బిర్లా గారి డాక్టర్, ఇట్లాంటి కాంట్రవర్సీస్ జరిగాయి. అసలు యూపీఎస్సీ లో ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎంతవరకు వర్క్ అవుతుంది? అది యాక్చువల్లీ మీకు ఈ మాట ఎప్పుడు వస్తుందంటే, ప్రతిసారి ఒక సీనియర్ ఆఫీసర్ సన్ డాటర్ కానీ, లేదా ఒక సీనియర్ అఫీషియల్ పాలిటీషియన్ వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళు పాస్ అయినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు ఎలా పాస్ అయ్యారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రాంగ్ అండి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు రావడం అనేది తగ్గింది. సేమ్ సర్నేమ్ ఉండొచ్చు, దాంతో వీళ్ళు అట్రిబ్యూట్ చేసేస్తున్నారు. రెండు, వాళ్ళు దే మైట్ హ్యావ్ హ్యాడ్ గుడ్ ఎడ్యుకేషన్, దే ఆర్ ఆల్సో గుడ్, అందుకని మార్క్స్ వచ్చి ఉండొచ్చు. అంటే ఒక బ్యూరోక్రాట్ కిడ్ అప్బ్రింగింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అలా అని బ్యూరోక్రాట్ కిడ్ గా బిహేవ్ చేస్తే, అంటే మీరు తను ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉంటే మార్కులు తగ్గించేశారు, రెడ్యూస్ డ్రాస్టికలీ. సో అటువంటి ఇన్ఫ్లుయెన్స్ అనేది అసలు ఇట్ డస్ నాట్ వర్క్. సో నేను అంటే పేరెంట్స్ కూడా ఈ పాడ్కాస్ట్ ద్వారా చెప్పాల్సింది ఏంటంటే, అది మాత్రం మీరు ట్రై చెయ్యకండి, ఇట్ బికమ్స్ నెగిటివ్. మనకి ఆ మైండ్ సెట్ ఉంది, ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరితోనో మాట్లాడతారు, వాళ్ళు చైర్మన్ గారికి చెప్తారు మనం ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అని, ఇట్ బికమ్స్ వెరీ వెరీ నెగిటివ్. ఇంకా బ్యాడ్ గా వెళ్తుంది. అంతే. లెట్ హిమ్ హర్ ప్రూవ్ ఆన్ హర్ ఓన్ మెరిట్. ఎగ్జాక్ట్లీ. ఇన్ఫాక్ట్ నెగిటివ్ గా వెళ్ళింది కూడా. పీపుల్ హు ట్రైడ్, వితౌట్ మెన్షనింగ్ నేమ్స్, దేర్ పీపుల్ హు ట్రైడ్, ట్రై చేయరని కాదు ఇది. బోర్డ్ లోకి ఎంటర్ అవగానే కూడా అడిగారు, ఆర్ యూ సో డెస్పరేట్ టు గెట్ ఇన్ టు సర్వీస్ అని. ఎందుకు ఇంతమంది చేసి చెప్పిస్తున్నారు, మీరు ఇంత ట్రై చేస్తున్నారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది ఇఫ్ యూ ట్రై టు ఇన్ఫ్లుయెన్స్. నా ఎక్స్పీరియన్స్ లో ఇంతవరకు నా స్టూడెంట్స్ ఎవరికైనా చాలా మందికి 220s వచ్చాయి, 210s వచ్చాయి, 200 పైనే వచ్చాయి. వీళ్ళెవరూ అసలు ఇన్ఫ్లుయెన్స్ వాడే పరిస్థితే లేదండి, వాళ్ళకి ఎవరు తెలియదు. సో ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసే క్వశ్చన్ లేదు, దే వర్ గుడ్, దే ప్రిపేర్డ్. ఇఫ్ యు ఆర్ గుడ్ ఎనఫ్, ఇఫ్ యు టేక్ ద రైట్ హెల్ప్, అబ్సల్యూట్లీ. మీరు బోర్డ్ ని రెస్పెక్ట్ చేయండి, ఆ అరగంట రెస్పెక్ట్ చేయండి, మీరు ఇంత కష్టపడి మెయిన్స్ రాసి వచ్చారు, ఇంటర్వ్యూకి రెస్పెక్ట్ ఇవ్వండి, యూ విల్ ఆటోమేటికలీ గెట్ యువర్ మార్క్స్. మీరు ఏ భాషలో చెప్పారో అది అనవసరం. అట్ ద సేమ్ టైం ఆన్సర్స్ చెప్పే ఒక స్టైల్ ఉంటుంది, దాట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మీరు ఒక అనెక్డోట్ చెప్పారు కదా సార్, ఇలా అడిగారు బోర్డ్ మెంబర్స్ అని చెప్పి, అలాంటివి ఏమన్నా పాజిటివ్ స్టోరీస్ ఉన్నాయా సార్? అంటే వేర్ సంబడి హూ వెంట్ అండర్ డాగ్, అంటే పెద్ద నమ్మకం లేదని వెళ్ళి బాగా చేసి వండర్ఫుల్ స్కోర్స్ చాలా మంది ఉన్నారండి. ఇన్ఫాక్ట్ వితౌట్ మెన్షనింగ్ ది నేమ్స్ రైట్ నౌ, దే ఆర్ ఇన్ గుడ్ పొజిషన్స్. They could not answer 60% of the questions. Okay. In the interview. Okay. 22, 23 ఆ ఏజ్ కి వెళ్ళారు. వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత, ఆ టైం మొబైల్ ఫోన్ టైం కాదు ఇది, వేర్ యూ కుడ్ నాట్ బీ ఇన్ టచ్ అనమాట. ఇంటర్వ్యూకి నుంచి వచ్చేస్తూ మొత్తం ట్రైన్ లో వచ్చేవారు, అప్పుడు ఫ్లైట్స్ కూడా లేవు.
ట్రైన్ లో అంతా అసలు ఎవరితోనో మాట్లాడకుండా, అంటే ఇంకా అయిపోయింది, అయిపోయింది ఇంకా ఇంకా బ్యాడ్. దిస్ అటెంప్ట్ ఇస్ గాన్, ఇంకా రాద్దామా వద్దా అని అనుకుంటూ, మళ్ళీ యాజ్ ఎ టీచర్ నాకు కూడా ఫోన్ చేయకుండా రిజల్ట్ వచ్చేంత వరకు ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ దే గాట్ వెరీ హై మార్క్స్ ఇన్ ఇంటర్వ్యూ. అంటే ఇక్కడ మార్క్స్ ఇంటర్వ్యూలో ఏం చూస్తున్నారంటే మీకు పొటెన్షియల్ ఉందా అని చూస్తున్నారు, కానీ మీరు ఆల్రెడీ ఆర్ యూ వెరీ గుడ్ అని వాళ్ళు చూడటం లేదు. ఓకే ఓకే అండ్ పొటెన్షియల్ ఇస్ ద సెన్స్ దట్ కెన్ యూ చేంజ్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్, కెన్ యూ బి ట్రైన్డ్, చేంజ్ కూడా కాదు నేను అనేది ట్రైన్డ్, కెన్ యూ బి ట్రైన్డ్ బై ద గవర్నమెంట్ టు బికమ్ ఎ గుడ్ సివిల్ సర్వెంట్. అంటే ఇప్పుడు కామన్ మిత్ లాగా మీకు ఆల్రెడీ లీడర్షిప్ స్కిల్ ఉండాలి, మీరు ఆల్రెడీ జీవితంలో ఏదో సాధించిండాలి, అవి కాదు. మిమ్మల్ని సిస్టమ్ లోకి తీసుకుంటే మీరు మౌల్డబుల్, రైట్, సిస్టమ్ కి తగ్గట్టుగా ఇతన్ని ఆవిడలో మార్చుకోవాలి. ఇది మీకు మన రిప్లైస్ లో తెలిసిపోతుంది. ఇన్ఫాక్ట్ మీరు అన్నారు కాబట్టి వన్ మోర్ ఎనెక్డోట్ విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఆప్షనల్స్ ఉన్నప్పుడు వన్ క్యాండిడేట్ వాస్ టేకింగ్ ఆంథ్రోపాలజీ అండ్ సమ్ అదర్ తెలుగు లిటరేచర్. సో మాక్ ఇంటర్వ్యూలో మేము అడిగాం అనమాట, యూ విల్ బి ఆస్క్డ్ యూనో వై హ్యావ్ యూ టేకెన్ ఆంథ్రోపాలజీ, సో మెన్షన్. సో ఆ క్యాండిడేట్ ఆన్సర్ వాజ్, సార్ మై uncle knew anthropology and my brother knew this, so I took it. So we had to tell the candidate this is wrong, they will not accept it. So the candidate's reply in the mock interview, was, sir, it is their problem if they don't accept it. So we had to tell her, it's your problem. అంటే ఇలాగ మనం ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ఆదరణ చేస్తే అక్కడికి వెళ్ళి then you'll never get your marks. That shows that you have not respected the board. ఇదే క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫలానా సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నారు, మీరు ఇంజనీర్, మీరు మార్చి తీసుకున్నారంటే ఆనెస్ట్ గా చెప్పండి. దాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. నాకెవరో టీచ్ చేస్తా అన్నారు, ఇంకోరి మీద డిపెండ్ అవుతున్నారు అంటే మీకు వాట్ ఈస్ యువర్ పర్సనాలిటీ? అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఆల్మోస్ట్ చాలా మంది ఆంథ్రోపాలజీ, సోషియాలజీ ఇలా తీసేసుకున్నారు సార్. ద కామన్ ఆన్సర్ దే గివ్ ఇస్ లైక్ మార్కులు వస్తున్నాయి, టాపర్స్ కి మార్కులు వస్తున్నాయి, సో ఐ విల్ డూ ద సేమ్ థింగ్. అలాంటి ఆన్సర్స్ ఎంతవరకు సంబంధించి అంటే దాన్ని సాటిస్ఫై చేయగలిగితే పర్వాలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ ఉన్నారు, ఇప్పుడు మాక్సిమం మన కంప్యూటర్ సైన్స్ ఎక్కువ ఇంజనీర్స్, అండ్ ఈ సబ్జెక్ట్ ఇస్ నాట్ అవైలబుల్. సో మనం చెప్పవలసిన ఆన్సర్ ఏమిటి, మై సబ్జెక్ట్, మై డొమైన్ ఇస్ నాట్ అవైలబుల్. దెన్ ఐ హ్యావ్ టు లుక్ ఎట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. నాకు పియర్ గ్రూప్ లేదు అంటే బేసికలీ ఏంటంటే ఐ హ్యావ్ టు లుక్ ఎట్ సమ్ అదర్ సబ్జెక్ట్. అప్పుడు నేను ఆ సీనియర్స్ ని అడిగాను, వాళ్ళని అడిగితే దే టోల్డ్ మీ దట్ దిస్ సబ్జెక్ట్ ఈజ్ ఈజియర్, నంబర్ 1. 2, జనరల్ స్టడీస్ లో కూడా పనికి వస్తుంది. సో ఇప్పుడు మీకు చాలా మంది షిఫ్ట్ అవడానికి కారణం ఏమిటంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ మీకు లేవు, ఎక్సెప్ట్ ఆప్షనల్ గా తప్ప మీరు తీసుకోలేవు. మిగతా అన్ని సబ్జెక్ట్స్ మీకు ఆర్ హ్యూమానిటీస్. సో దే టేక్ సోషాలజీ, help you in one area in general studies, they take public administration, they take political science. So మీరు సేమ్ ఆన్సర్ ఇవ్వచ్చు. ట్రూ సార్. అంటే ఆనెస్టీ ఇస్ వాట్ ఈస్ రివార్డెడ్ సార్. అంటే మళ్ళీ సేమ్ అక్కడికే వస్తున్నాను. అండ్ స్టిల్ ఇప్పుడు మీరు చెప్పారు హానెస్టీ, పర్సనాలిటీ చూస్తారు అంటే 30 minutes లో ఇట్స్ లిటరలీ ఇంపాసిబుల్ టు జడ్జ్. అండ్ అన్ఫార్చునేట్లీ ఈ మధ్య కొన్ని కేసెస్ కూడా అయ్యాయి, కరప్షన్ చేశారు అది అని చెప్పి ఎథిక్స్ పేపర్ పెట్టిన తర్వాత కూడా. అయితే దేర్ మస్ట్ బి సమ్ కామన్ పర్సనాలిటీ ట్రేట్ ఆర్ వాల్యూ సిస్టమ్, ఏవో ఒకటి ఉంటుంది. ఒక టాప్ 5 points లాగా దీస్ ఆర్ ద కామన్ ట్రేట్స్ దే లుక్ అట్, ఆర్ మీరు గమనించే మీ ఎక్స్పీరియన్స్ లో. మోస్ట్ ఇంపార్టెంట్ ట్రేట్ ఇస్ బీయింగ్ ప్రిపేర్డ్. సో అది, అండ్ బీయింగ్ ప్రిపేర్డ్ మీన్స్ ఏంటంటే మీరు ఎక్కడో చోట మార్క్ తీసుకున్నారు, ఈ మార్క్ లో పీపుల్ హావ్ సజెస్టెడ్ మేక్ దిస్ చేంజెస్, ఆ చేంజెస్ మీరు చేస్తే ఆటోమేటిక్లీ బీయింగ్ ప్రిపేర్డ్ వచ్చేస్తుంది. సెకండ్ థింగ్ ఇస్ బీయింగ్ షార్ట్, లాంగ్ ఆన్సర్స్ ఇచ్చి, ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఇలాగే అడిగారు, సార్ ఇఫ్ యూ గివ్ మీ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ అని, మెంబర్ సెడ్ వీ విల్ నాట్ గివ్ యూ టైమ్, వీ డోంట్ హ్యావ్ టైమ్. అక్కడే మీకు చూడండి హౌ డు యూ కమ్ డౌన్. సో రెస్పెక్ట్ ద టైమ్, బీ షార్ట్, బీ ఆనెస్ట్. ఆనెస్టీ ఇస్ వాట్ విల్ గెట్ యూ మార్క్స్. ఓకే సార్. అంటే ఇక్కడ చిన్న డౌట్ సార్, ఇప్పుడు అండర్ కాన్ఫిడెంట్ కి భయానికి, అంటే అండర్ కాన్ఫిడెన్స్ లీడ్ టు భయం అట్లా ఉంటుంది. బట్ ఏంటంటే ఆ క్యాండిడేట్ కి ఉండాల్సిన ట్రైట్స్ ఉన్నాయి, అంటే వెరీ హంబుల్, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, నార్మల్ ఫ్యామిలీ, మౌల్డబుల్, రేపు ట్రైనింగ్ చేసుకోవచ్చు, కానీ భయపడుతూ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు. సో నా ఆర్టికులేషన్ వల్ల నాకు మార్కులు పోయే ఛాన్స్ ఉందా? అంటే మీకు యాక్చువల్లీ ఈ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి మనం. ఓకే. సో రాకుండా ఎలా చూసుకుంటారంటే మీరు యూ ప్రాక్టీస్, మీరు ఇంగ్లీష్ లో తప్పులు చేయండి, నో ప్రాబ్లం. మీ ప్రొనౌన్సియేషన్ కావచ్చు, సెంటెన్స్ ఫార్మేషన్ లో తప్పులు కావచ్చు, దాట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. అసలు మీరు ప్రిపేర్ అయ్యారా లేదా అనేది క్వశ్చన్. అంటే ఇప్పుడు నేను చెప్పాల్సిందే చెప్పగలుగుతున్నాను, కానీ అది బ్రోకెన్ ఇంగ్లీష్ లో చెప్పినా, గ్రామర్ మిస్టేక్స్ చేసి చెప్పినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. బట్ నేను చెప్పాలనుకున్నది ప్రిపరేషన్ అంతే. మీరేదో పెద్ద అక్కడ పాండిత్యం రాని అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం యూపీఎస్సీ రిపోర్ట్ చూస్తే, లేటెస్ట్ రిలీజ్ అయిన రిపోర్ట్, నాట్ ఎ సింగిల్ క్యాండిడేట్ హెస్ గివెన్ ద ఇంటర్వ్యూ ఇన్ తెలుగు మీడియం. మేబీ 1 or 2 లాస్ట్ ఇయర్ ఇచ్చుండొచ్చు.
అందరూ ఇంగ్లీష్లోనే ఇచ్చారు. రూరల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ అండ్ వాళ్ళ ఇంగ్లీష్ మీద అంత పట్టు లేదు. విచ్ కాన్వెంట్ ఎడ్యుకేటెడ్ యూనో సిటీలో కానీ ఢిల్లీలో చదువుకున్న క్యాండిడేట్ ఉందా, అది లేదు. కానీ దేవ్ డన్ వెరీ వెల్. సో వాళ్ళకి తెలుస్తుంది. ఇన్ఫాక్ట్ మీరు ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి ఇక్కడ చెప్పాలి, మనం వీ కెన్ ఆల్వేస్ గివ్ ద ఇంటర్వ్యూ ఇన్ మదర్ టంగ్. అవును సార్. సో మీరు మదర్ టంగ్ చూస్ చేసుకున్నారు అంటే మిమ్మల్ని ఒక టైంలో పిలుస్తారు. దేర్ ఇస్ అన్ ఇంటర్ప్రిటర్. సో ఇంటర్ప్రిటర్ కూర్చొని ఉన్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ దే ఆస్క్ ఇస్, మీరు కెన్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? ఓకే సార్ నా ఇంగ్లీష్ వీక్ అంటే ఏం పర్వాలేదు చెప్పండి అంటారు. అండ్ దే గివ్ యూ మార్క్స్ ఫర్ దట్. ఓకే ఓకే. సో ఇంటర్ప్రిటర్ అవసరం లేకుండా కూడా మీరు మాట్లాడండి. We will assess you. ఓకే సార్. సో లాంగ్వేజ్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం. ఓకే. ఈ భయం అన్నారు కదా, భయం అనేది పోవడానికి దే హ్యావ్ టు ప్రాక్టీస్. ఓకే సార్. ఈ భయం అనేది మీరు అనేది జెన్యున్ ప్రాబ్లం. ఇది ఈ భయం అనేది వీళ్ళు చేసే మిస్టేక్స్ వల్ల వస్తుంది. సో ఈ భయం అనేది మనకి ఎక్కడ వస్తుంది అనేది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సోషల్ మీడియాలో ఎక్కువ చూడడం వల్ల వస్తుంది. మీరు ఓవర్గా మాక్ ఇంటర్వ్యూస్ చూసి, అది యాక్చువల్గా షార్ట్స్ చూసి, మాక్ ఇంటర్వ్యూస్ చూసి ఇటువంటి సమాధానం ఇవ్వాలేమో. అసలు మొన్న ఏదో ఐ వాజ్ వాచింగ్ వన్ ఆఫ్ ద షార్ట్స్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటే ఆ క్యాండిడేట్ ఎంత పర్ఫెక్ట్ గా ఇచ్చారంటే ఆన్సర్, ఇట్స్ ఇంపాసిబుల్ టు గివ్. సో అనవసరంగా డోంట్ గో ఇన్ ఫర్ వాచింగ్ టూ మచ్ ఆఫ్ సోషల్ మీడియా. దానివల్ల మీకు వచ్చేది ఏమీ లేదు. మీరేమిటో యూ విల్ బి జడ్జ్డ్ అకార్డింగ్ టు దట్. సో మీ తప్పులు మీరు ఎవరి దగ్గరకన్నా వెళ్ళి ఆన్సర్ చెప్పి వాళ్ళు చెప్పాలి మీకు. అండ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద హోల్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇస్ సంబడి హూ టెల్స్ యూ వేర్ యు ఆర్ రాంగ్. మనం నార్మల్ ఏం చేస్తాం, ఇప్పుడు కళ్యాణ్ ఒక ఆన్సర్ ఇచ్చారు, మీరు తప్పు, యు ఆర్ రాంగ్, దిస్ ఇస్ రాంగ్ అని నేను చెప్తే నెక్స్ట్ టైం మళ్ళీ మీరు రారు నా దగ్గరికి. దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ దట్ వి మేక్. తప్పులు ఎత్తి చూపించే అద్దం లాంటి వెంటారు ఉండడం ఒక అదృష్టం, చాలా అదృష్టం. చాలా మంది చెప్పరు, ఎందుకంటే క్యాండిడేట్ ఫీల్స్ హర్ట్, క్యాండిడేట్ రారు. బట్ అది ఎవరు మంచి కోసం చెప్తున్నామని. అంతే సార్. సో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా యూపీఎస్సీ ఇంటర్వ్యూ ఇస్తున్నారు అనుకోండి, ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా దే కెన్ కమ్ టు యూ అట్ ఎనీ టైమ్. Absolutely. They can take your help. Absolutely. They can come anytime. That is not an issue. First of all, I don't want people to imagine interview to be something great. Okay. Rendu, unfortunately, social media, there's a lot of wrong information going on. Okay. ఇటువంటి క్వశ్చన్లు అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ క్వశ్చన్స్ అడగరండి, అడగకూడదు. Okay. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీని యూ కెనాట్ ఆస్క్ హర్ వై షీ సింగిల్. వాళ్ళు అడగరు అసలు. మనకి మాక్ ఇంటర్వ్యూస్ లో కనిపిస్తున్నాయి ఇక్కడ షార్ట్స్ లో, అసలు అటువంటి క్వశ్చన్ అడగరు. అండ్ ఇలా స్ట్రేంజ్ క్వశ్చన్స్, యూనో సినిమాల్లోంచి కొన్ని సిచ్యువేషన్స్ తీసుకుని ఇదైతే మీరేం చేస్తారు, ఇటువంటివి అసలు క్వశ్చనే లేదు. కరెక్ట్ గా చెప్పాలంటే మసాలా క్వశ్చన్స్, అటువంటివి అసలు అడగరు. యూపీఎస్సీ ఇస్ అ వెరీ సీరియస్ బిజినెస్. సో వాళ్ళు అడిగే క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే, ఎస్ దేర్ ఇస్ అ ప్రాబ్లమ్, హౌ విల్ యూ మేనేజ్, సిచువేషనల్ క్వశ్చన్ అడుగుతారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక మాట్లాడిన ఎగ్జాంపుల్, స్టాంపీడ్ అయింది, కుంభమేళా ఇస్ గోయింగ్ టు స్టార్ట్ అన్నాము, హౌ విల్ యూ మేనేజ్, ఇటువంటి ప్రాబ్లం వస్తే అంటే అటువంటి ఆలోచన మీకు ఉందా లేదా అని చూస్తారు తప్ప దే విల్ నాట్ ఆస్క్ పర్సనలైజ్డ్ క్వశ్చన్స్ ఎట్ ఆల్. సో దాని గురించి అసలు మీరు ఏ క్యాండిడేట్ ఆలోచించమని అవసరం లేదు. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ సార్, హాబీ సెక్షన్ అయితే, హాబీ సెక్షన్ ఏదైతే ఉందో దాంట్లో నాకు తెలిసి రకరకాల చిత్ర విచిత్రాలన్నీ జరిగేది హాబీ సెక్షన్ లోనే. అయితే నార్మల్ హాబీస్ పెట్టడం తప్ప అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్ రీడింగ్ బుక్స్ ఉంది. ఈ మధ్య ట్రెండ్ ఏంటంటే రీడింగ్ బుక్స్ స్పెసిఫికల్లీ నాన్ ఫిక్షన్ లో కూడా మళ్ళీ ఆథర్ పేరు, లిజనింగ్ టు ఓల్డ్ తెలుగు సాంగ్స్, ఇలాంటి స్పెసిఫిసిటీ చేసి నేను ఇంటర్వ్యూ బోర్డ్ ని లీడ్ చేస్తున్నా అంటే నన్ను ఇక్కడే అడుగు అని చెప్పు, దాని మీద మీ ఒపీనియన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెనాట్ లీడ్ ద బోర్డ్ అండి. ముందర ఈ టెక్నిక్ ఉండేది, you try to drop certain sentences so that they'll take up from that and then you are prepared. అంటే it was like a game of chess. నేను ఒక మూవ్ చేస్తాను, మీరు ఇంకో మూవ్ మీరు చేస్తారు, తర్వాత ఐ థింక్ అబౌట్ ఇట్ అనమాట. దిస్ ఇస్ నాట్ ఎ గేమ్ ఆఫ్ చెస్. ఇక్కడ రెండు దే అండర్స్టాండ్ వెరీ వెల్, యు ఆర్ ట్రైంగ్ టు లీడ్ ద బోర్డ్. సో అక్కడ ఆపేస్తారు ఆ డిస్కషన్. థర్డ్, మీరు అన్న క్వశ్చన్ కి డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, యూ హ్యావ్ టు గివ్ బేసికలీ నార్మల్ హాబీ. డోంట్ గివ్ అ హాబీ ఆన్ విచ్ క్వశ్చన్స్ కెనాట్ బి ఆస్క్డ్. సో ఇప్పుడు నేను బుక్స్ చదువుతాను కానీ ఫలానా వాళ్ళదే చదువుతాను అంటే నాకు ఇంటర్వ్యూ బోర్డ్ తెలియకపోవచ్చు. సో దే విల్ నాట్ ఆస్క్ యూ. సో యూ కెన్ జస్ట్ సే రీడింగ్ బుక్స్, లెట్ దెమ్ ఆస్క్ యూ విచ్ బుక్స్. అండ్ రెండు, ఐ వుడ్ సజెస్ట్ యాక్చువల్లీ రీడ్ సమ్ జనరల్ బుక్ విచ్ యునో యూ కెన్ గివ్ అన్ ఆన్సర్. వాళ్ళు కూడా చదువు ఉండాలి. వాళ్ళ చదవని బుక్ మీరు చెప్పి వాళ్ళు అడగకూడదు అంటే దే విల్ గో ఇంటు కరెంట్ అఫైర్స్. యూ విల్ హ్యావ్ గ్రేటర్ ప్రాబ్లమ్స్. వాళ్ళు చూసేది ఏంటో ఒక 360 degrees పర్సనాలిటీ చూస్తున్నారు. అందులో హాబీ ఇస్ వన్ పార్ట్, స్పోర్ట్స్ ఇస్ వన్ పార్ట్. మీరు ఇచ్చిన దాని గురించి మీరు ప్రిపేర్ అయితే విచ్ ఎవర్ ఐటమ్ యూ గివెన్, దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్.
సార్ నాకు ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, నార్మల్ ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ తెలుగు స్టేట్స్ లో బాగా చూసుకుంటే మనకి ఎంతసేపు చదువుకోండి, ట్యూషన్లకు వెళ్ళండి, 10th అవుతుంది, ఇంటర్ అవుతుంది, డిగ్రీ, ఇంజనీరింగ్, హాబీలు డెవలప్ చేసుకునేంత ఇంపార్టెన్స్ పేరెంట్స్ ఇవ్వరు, సాధారణంగా జరగదు. సో నా దగ్గర నేను పెద్దగా ఏం చేయలేదు, ఎన్సిసి సర్టిఫికేట్స్ లేవు, హాబీలో నింపడానికి పెద్దగా ఏం లేవు. ఇలాంటి ఆస్పిరెంట్ ఎవరన్నా మీ అనుభవంలో ఉన్నారండి? ఏమీ లేవు, ఊరికి చదువులో ఉన్నామన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇన్ థియరీ ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు టెల్ దెమ్, ఎవరైనా ఈ పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళకి, బేసికలీ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ హాబీ, వాట్ ఎవర్ దే లైక్. ఇట్ కుడ్ బి ఈవెన్ వాచింగ్ మూవీస్, నథింగ్ రాంగ్. మిమ్మల్ని ఎవరు ఇప్పుడు స్పోర్ట్స్ ప్లే గ్రౌండ్ లేకపోతే మీరు వెళ్ళరు, అందరూ స్పోర్ట్స్కి వెళ్తారని చెప్పలేము. అది కాకపోయినా కూడా దేర్ బి సమ్ ఇంట్రెస్ట్ దట్ యుల్ హ్యావ్, అది మెన్షన్ చేయడం ఈజ్ ఆల్వేస్ బెటర్. అండ్ అన్నిట్లో బ్లాంక్ ఇచ్చేసాను అనుకోండి, ఆల్ క్వశ్చన్స్ విల్ బి ఓన్లీ ఆన్ అకాడమిక్ ఆర్ కరెంట్ అఫైర్స్. సో వాళ్ళు అడిగిన అసలు ఆ ఫామ్ ఎందుకు ఇచ్చారు అన్నది టు ఫైండ్ అవుట్ వెదర్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ. మీ పర్సనాలిటీ మీ హాబీ నుంచి తెలుస్తుంది. ఒకవేళ బై ఛాన్స్ అవి లేవు, స్టిల్ మంచి స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ యూనో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అక్కడ ఎక్కడ డిటర్మిన్ చేస్తారంటే, మీరు టీమ్ గేమ్ అన్నారు, టీమ్ గేమ్ లో ఉన్నప్పుడు దెన్ దే విల్ నో యు ఆర్ ఎ టీమ్ ప్లేయర్. సో రేపు పొద్దున యూ హ్యావ్ టు బి ఎ టీమ్ ప్లేయర్, యూ కాంట్ ప్లే ఆల్ అలోన్. సో అటువంటి గేమ్స్ ఉంటే బెటర్. లేని వాళ్ళు తక్కువ మంది, వాట్ ఎవర్ దే హావ్ గివెన్, దే హావ్ నాట్ ఆస్క్ క్వశ్చన్స్ సమ్ టైమ్స్. యూ కెన్ ఆల్వేస్ సే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 10th తర్వాత చేయలేదండి, బికాస్ 10th తర్వాత నేను ఐ హాడ్ టు గో ఇంటూ ఎంపీసీ, ఇంజనీరింగ్, ఐఐటీకి వెళ్ళాను, నాకు టైం దొరకలేదని. సో దాట్ దే విల్ అండర్స్టాండ్. అయితే ఇప్పుడు సార్ బేసిక్ గా లెట్స్ సే నా డాఫ్ నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు, రైట్? సో మీకు తెలిసిపోతుంది, నేను ఒక 2-3 క్వశ్చన్స్ చెప్పంగానే వీళ్ళు నా ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వట్లేదు అని. అప్పుడు బోర్డు వాళ్ళు దాన్ని తొందరగా ముగించడానికి ట్రై చేస్తారా, లేకపోతే దే విల్ ఆస్క్ జనరల్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్, సిచుయేషనల్ క్వశ్చన్స్ అలా? అంటే వాళ్ళు డాఫ్ లో మీరు ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ అంటే, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ డాఫ్ అన్నది రాంగ్ కన్సెప్షన్. ఓకే సార్, నాట్ నెసెసరీ. కొంతమందిని డాఫ్ గురించి అడుగుతారు. ఫస్ట్ ఫ్యూ డేస్ నార్మల్లీ డాఫ్ మీద ఉంటాయి, ఎందుకంటే బోర్డుకి తెలియడానికి ఈ ఇయర్ క్యాండిడేట్స్ ఏ లెవెల్లో ఉన్నారు, ప్రిపేర్ అవుతుంది. ఎందుకంటే ఆల్వేస్ ఇంటర్వ్యూ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ కంపారిజన్. మీరు వెళ్ళారు ఇంటర్వ్యూకి, నేను వెళ్ళడానికి వెళ్ళాను, బోత్ ఆఫ్ us have gone. మనం వెళ్ళినప్పుడు దే షుడ్ నో వేర్ యు ఆర్, వేర్ ఐ యామ్, బేస్డ్ ఆన్ దట్ ఐ విల్ బి గివెన్ మార్క్స్. అది మోర్ ఇంపార్టెంట్. సో ఇక్కడ వాళ్ళు దే గో త్రూ దిస్ హోల్ ఎక్సర్సైజ్. ఓకే, సో డాఫ్ మీరు ప్రిపేర్ అవ్వలేదు అనేది తప్పు. రెండు డాఫ్ చేయలేకపోతే దే విల్ గో ఇంటు ద కరెంట్ అఫైర్స్. అయితే ఇప్పుడు ఈ రీసెంట్ ట్రాన్స్క్రిప్ట్ స్టార్ట్ అయ్యాయి సార్, మొన్న 7th నుంచి స్టార్ట్ అయ్యింది. వీ కెన్ సీ సమ్ కాన్స్టెంట్ ఐఆర్ క్వశ్చన్స్, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బ్యాక్గ్రౌండ్ డాఫ్ ఆర్ వాట్ ఎవర్, ఎందుకు కాన్స్టెంట్ గా ఐఆర్ క్వశ్చన్స్ అడుగుతారు? అంటే ఇక్కడ ఏమవుతుందంటే, మీకు లాస్ట్ 1 week మనం చూసాం ట్రాన్స్క్రిప్ట్, సేమ్ మెంబర్స్ కెన్ బి దేర్ ఆన్ ద బోర్డ్. నంబర్ ఆఫ్ పీపుల్, నంబర్ ఆఫ్ బోర్డ్స్ రైట్ నౌ విల్ బి లెస్, తర్వాత ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ పీపుల్ కంటిన్యూ ఫర్ ఎ వీక్. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళిన ఒక మెంబర్ ని లాజికల్ గా చూడండి, దే విల్ ఆస్క్ దెమ్ టు కమ్ అండ్ స్టే ఇన్ ఢిల్లీ ఫర్ ఎ వీక్. సో ఈ వారం ఇప్పుడు మై బ్యాక్గ్రౌండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ అయితే ఐ విల్ కీప్ ఆస్కింగ్ ఇంటర్నేషనల్ అఫైర్స్. నెక్స్ట్ వీక్ అసలు ఒక్క క్వశ్చన్ కూడా ఉండకపోవచ్చు. సో రఫ్ గా 1 week టైమ్ లో క్వశ్చన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ ఎస్, ఇంటర్నేషనల్ అఫైర్స్ ఇస్ అ పార్ట్ ఆఫ్ వాట్ యూ షుడ్ నో. ఇండియా ఈజ్ అన్ స్పెసిఫిక్ పొజిషన్, మనందరికీ తెలుసు. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో దాట్. సో మన జనరల్ స్టడీస్ సిలబస్ తీసుకున్న తర్వాత ఆ సిలబస్ ప్రకారమే మీకు యూ టు కవర్ ఆల్ ద ఏరియాస్ ఇన్ కరెంట్ అఫైర్స్. అందులో ఎంత అడుగుతారు అన్నది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దట్ డే, వాట్ దే వాస్ ద ప్రీవియస్ పర్సన్. ఆ ప్రీవియస్ పర్సన్ ఆన్సర్ చేయలేని క్వశ్చన్ ఏమైనా ఉందనుకోండి, ఇఫ్ దే ఆస్క్ యూ అగైన్ అడగచ్చు, కానీ యూ డోంట్ హ్యావ్ ఎ ఛాన్స్ టు మీట్ ద ప్రీవియస్ పర్సన్. ఎందుకంటే యూపీఎస్సీలో మీరు ఎంట్రీకి ఎగ్జిట్ కి మళ్ళీ యూ కాంట్ గో బ్యాక్ టు ద పాయింట్ వేర్ యూ కమ్ ఫ్రమ్, యూ కాంట్ టాక్ టు ఎనీబడి. సో ఇది మనం వాళ్ళని అడుగుదామా, ఏ క్వశ్చన్స్ ఇచ్చారు, ట్రాన్స్క్రిప్ట్స్ లోంచే మళ్ళీ క్వశ్చన్స్ వస్తాయి, ఇది దే వోంట్ ఆస్క్. యూపీఎస్సీ ఆల్సో స్మార్ట్, అది కూడా అంటే దే నో వెరీ వెల్ అండి. పీపుల్ ఆర్ పుట్టింగ్ ఇట్ ఆన్ టెలిగ్రామ్ ఛానల్స్. ఈ రోజు నన్ను అడిగిన క్వశ్చన్లు అన్ని నేను నా నేమ్ ఇవ్వకుండా ఇస్తున్నాను. దే నో వెరీ వెల్, దే డోంట్ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్స్. రొటేషన్ చేస్తుంటారు అంటే. సో బాటమ్ లైన్, దే విల్ ఆల్వేస్ ట్రై టు కీప్ యూ ఆన్ యువర్ టోస్. అంతే, ఒరిజినాలిటీని తీసుకురావడానికి వాళ్ళు సాయశక్తులా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అందరినీ అడగచ్చు, ఎందుకంటే వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి కెన్ బి ఆస్క్డ్, ఎందుకంటే అందరికీ ఇంపార్టెంట్. బట్ సేమ్ క్వశ్చన్స్ అనేవి దే విల్ నాట్. సార్ అయితే ఇప్పుడు మనం మొత్తం ఒక హిస్టరీ ఆఫ్ యూపీఎస్సీ ఇంటర్వ్యూ నుంచి లేకపోతే బోర్డ్ మెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ వరకు ఒక థాట్ ప్రాసెస్ లో వచ్చాం కదా. అయితే స్టూడెంట్స్ కూడా ఈ బయాస్లు అవన్నీ ఉంటాయి. అయితే ఈ స్టేజ్ లో పేరెంట్స్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ వచ్చింది, ఆ పేరెంట్ విల్ ఆల్సో హ్యావ్ లాట్ ఆఫ్ ప్రెషర్, ఎక్స్పెక్టేషన్స్. వాట్ ఆర్ ద టు డూ థింగ్స్, నాట్ టు డూ థింగ్స్, అంటే ఏం చేయకూడదు? పేరెంట్స్ కి నేను స్పెసిఫిక్ గా యూపీఎస్సీ ఇంటర్వ్యూ వరకు చెప్పింది, ఈ యూపీఎస్సీ కాదండి, ఏ ఇంటర్వ్యూ అయినా కూడా
అనవసరంగా లెట్ దెమ్ నాట్ గెట్ టూ టెన్స్ అబౌట్ ద హోల్ థింగ్. ఒకటి వాళ్ళ పిల్లల్ని గైడ్ చేయడం ఒకటి ఇస్ బేసికలీ రాంగ్. ఎందుకంటే పిల్లలకి పేరెంట్స్ కి ఆన్సర్ ఇవ్వడానికి నేను కూర్చున్నాను అనుకోండి, పేరెంట్ కూడా కూర్చున్నారు, దే విల్ నాట్ బి ఏబుల్ టు గివ్ ద సేమ్ ఆన్సర్. నాతో దే విల్ ఫీల్ మోర్ ఫ్రీ, మీతో దే విల్ ఫీల్ మోర్ ఫ్రీ, బట్ నాట్ విత్ ద పేరెంట్. ఎందుకంటే పేరెంట్ ఏమనుకుంటారు, ఇక్కడ పేరెంట్ కి టెన్షన్ ఎక్కువ. సో పేరెంట్స్ షుడ్ నాట్ గెట్ టూ బాదర్డ్. రెండు, పేరెంట్స్ చేసే బేసిక్ మిస్టేక్ ఏంటంటే నాకు ఫలానా వాళ్ళు తెలుసు, వాళ్ళ దగ్గర తీసుకెళ్తాను, ఆఫీసర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇట్స్ యాక్చువల్లీ నాట్ రిక్వైర్డ్. ఎందుకంటే మనకు తెలుసు ఏ క్వశ్చన్ ఏ ఫార్మాట్ లో వస్తున్నాయో, మనం ప్రిపేర్ అవడం బెటర్. కానీ ఇంతమందిని కలవడం కూడా ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఎట్ ఆల్. అంటే కలిసినంత మాత్రాన ఇన్పుట్స్ రావచ్చేమో, మళ్ళీ వర్కౌట్ చేయాల్సింది అయితే మీరే. అంటే ఇక్కడ బేసిక్ పాయింట్ ఒకటండి, మీరు ఎవరిని కలుస్తారు, సమ్ సీనియర్ పర్సన్ కలుస్తారు. ఈ సీనియర్ పర్సన్ ఇంటర్వ్యూ ఎప్పుడు అటెండ్ అయి ఉండాలి? బేసిక్ గా స్కిన్ ఇన్ ద గేమ్ అంటాం అంతే. సార్, అది యు హావ్ టు బి ఇన్ ద టచ్ విత్ ద లేటెస్ట్ థింగ్స్. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు, అది మీకు పెద్ద ఉపయోగపడకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 20 ఏళ్ల క్రితం మీరు చదివే మ్యాగజైన్ కావచ్చు, సోర్స్ కావచ్చు, ఈ రోజు అది ఉండకపోవచ్చు. రైట్. టుడే ఏం చేస్తున్నారు అన్నది మచ్ బెటర్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎవరో చెప్పేవారు, ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్స్ ట్రూ, మన దువ్వూరి సుబ్బారావు గారు హూ టాప్ ద లిస్ట్, ఆయన్ని క్వశ్చన్ అడిగారు ఒకసారి, దట్ ఆయన వేసుకున్న షర్ట్ ఎందుకు వేసుకున్నారు మీరు, దాని గురించి చెప్పండి అని. అండ్ ఈ ఆన్సర్డ్ వెరీ వెల్ అని. ఐ డోంట్ నో హౌ ఫార్ దిస్ ఇస్ ట్రూ అని. అదే క్వశ్చన్ మళ్ళీ అడుగుతారా, అది ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి దేర్. ఆయన బ్యాక్గ్రౌండ్ బట్టి ఆయన ఆన్సర్ చేసింది, హీ గాట్ వెరీ గుడ్ మార్క్స్ ఇన్ ద ఇంటర్వ్యూ. అప్పుడు మెంబర్స్ మైండ్ సెట్ బట్టి అలా అడిగి ఉండొచ్చు, ఆయన రిప్లై ఇచ్చి ఉండొచ్చు. ఇది కూడా కథనమే. అదే సార్, నేను ఆయనతో పర్సనల్ గా కూడా నేను ఈ క్వశ్చన్ ఎప్పుడు అడగలేదు. వాట్ వి కాల్ as apocryphal anecdotes. అంతే. సో అంటే ఐ థింక్ హీ బీయింగ్ ద ఫస్ట్ టాపర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అనుకుంటాను. ఓకే సార్. సో చాలా మంది చెప్పేవారు ఆయన ఇంటర్వ్యూ గురించి, అండ్ హీ వాజ్ యూనో అడుగుండొచ్చు, దాని గురించి మీరు ప్రిపేర్ అవ్వచ్చు, వెళ్ళొచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. వెరీ నైస్ సార్. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, హైదరాబాద్ లో, తెలంగాణలో చాలా మంది సర్వింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. స్మితా మేడం కావచ్చు, సివి ఆన్సార్ గారు కావచ్చు, శ్వేత మహంతి మేడం గారు కావచ్చు. వాళ్ళ ఇంటర్వ్యూ అప్పుడు కానీ ఏమైనా అనెక్డోట్ అంటే ఇట్స్ మెమరబుల్ అట్లా ఏమన్నా? అంటే స్పెసిఫిక్ గా అంటే అందరూ జనరల్ ఏంటంటే కొంచెం ఆ టైంలో భయపడుతూనే ఉన్నారు. సో వీళ్ళందరూ ఈ రోజు మీరు చూస్తున్న ఆ కాన్ఫిడెంట్ ఆఫీసర్, ఆ పొజిషన్ లో ఉండి వాళ్ళు ఉన్న కాన్ఫిడెన్స్ అనేది వేరు. అది మీకు 20 ఏళ్ళగా 25 ఏళ్ళగా మీకు స్లోగా ఇట్ గెట్స్ ఇన్ టు యూ అనమాట. సో వాళ్ళకి మీకు ఒక టాపర్ కి మీకు డిఫరెన్స్ లేదు, అది గుర్తుపెట్టుకోండి. దట్స్ వెరీ ఎంత టాప్ 10 ర్యాంకర్ అయినా ఇంటర్వ్యూ స్టేజ్ లో యాజ్ అన్ ఆస్పిరెంట్ భయపడే వెళ్తారు. కొంతమందికి మనకి చెప్పొచ్చు దే విల్ డూ వెరీ వెల్ అని, దట్ ఈస్ బికాస్ ఆఫ్ దేర్ బ్యాక్గ్రౌండ్, లాంగ్వేజ్ అవన్నీ ఉంటాయి. బట్ మెజారిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ప్రిపేర్, అండ్ ఇట్ కీప్స్ చేంజింగ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన నిక్ వర్కర్ కమిటీ వచ్చిన తర్వాత క్వాలిటీస్ దట్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇప్పుడు మనం మాట్లాడుతున్న సీనియర్ బ్యూరోక్రాట్స్ వాళ్ళు వెళ్ళినప్పుడు 90s లో నేను చూసిన అప్పుడు క్వాలిటీస్ వర్ డిఫరెంట్, వాట్ దే వర్ లుకింగ్ ఫర్. అంటే క్వాలిటీస్ అన్నవి మనకు ఒక క్యాండిడేట్ లో ఉండవలసిన క్వాలిటీస్ చేంజ్ అకార్డింగ్ టు ద ఎన్వైరన్మెంట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్వశ్చన్ అడిగితే, రూమర్ వచ్చింది, హౌ విల్ యూ మేక్ షూర్ దట్ రూమర్ ఇస్ క్యాన్సిల్డ్ అని క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఏం చెప్తారన్నది, టుడే యూ హావ్ టు టేక్ సోషల్ మీడియా ఇంటూ కన్సిడరేషన్. రూమర్ స్ప్రెడ్స్ టు సోషల్ మీడియా. ఇదే క్వశ్చన్ 10-15 years బ్యాక్ బిఫోర్ సోషల్ మీడియా కేమ్ ఇన్ ఉంటే, వన్ రిజైండర్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఇస్ మోర్ దెన్ సఫిషియంట్, ఆ ఆన్సర్ చాలు. ఇప్పుడు మీరు కూడా సోషల్ మీడియా అకౌంట్, ఐ హావ్ టు స్టార్ట్ దట్, ఐ హావ్ టు స్టార్ట్ అ క్యాంపెయిన్ అని, యూ విల్ హావ్ టు డూ దట్. ఇక్కడ మీకు మనకి యాక్చువల్లీ మంచి ఆఫీసర్స్ వాళ్ళు చేసిన వేరియస్ ఎక్స్పెరిమెంట్స్, ఇట్ కుడ్ బి డీలింగ్ విత్ కోవిడ్, ఇట్ కుడ్ బి మేకింగ్ బేసికలీ మనకి ఈ గవర్నెన్స్ తీసుకొచ్చిన వాళ్ళు రాసినవి చాలా ఉంటాయి. దే హావ్ రిటన్ దేర్ ఎక్స్పీరియన్సెస్. అక్కడి నుంచి యూ గెట్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ ఒక్కటి సార్, ఇప్పుడు మనకు ఏపీ స్టేట్ నుంచి, తెలంగాణ స్టేట్ నుంచి చాలా మంది ఆస్పిరెంట్స్ వెళ్తారు కదా. ఏపీ కరెంట్ అఫైర్స్ నేను చాలా ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి అంటే, సాధారణంగా యూపీఎస్సీ ప్రిపేర్ అయినప్పుడు వి ఇగ్నోర్ లోకల్ పాలిటిక్స్, లోకల్ గవర్నమెంట్. అసలు ఈ ఏపీ క్వశ్చన్స్ కావచ్చు, తెలంగాణ క్వశ్చన్స్ కావచ్చు, పొలిటికల్ సైడ్ కావచ్చు, లేకపోతే మేజర్ ఇష్యూస్, అలా నా మైండ్ సెట్ ఏముండాలి అంటే, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి తెలియదు ఎందుకు అడుగుతున్నారు ఏపీ గురించి. మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు, హైదరాబాద్ తీసుకుందాం మనం. మీరు హైదరాబాద్ అనే అడ్రస్ చూసి, సరే మీరు హైదరాబాద్ లో 20 ఏళ్ళ నుంచి ఉన్నారు, సో వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ హైదరాబాద్ అని అడగచ్చు కదా. సో మనం ఏం చెప్తాను చెప్పండి, వాట్ ఈస్ మనకి ఇంటర్నేషనల్లీ గివ్ అస్ అ ఫ్యూ ఇన్సిడెంట్స్ ఆర్ అట్లీస్ట్ వన్ which you think is the most important thing from Hyderabad. ఈ క్వశ్చన్ మేము జనరలీ వి మేక్ క్యాండిడేట్స్ ప్రాక్టీస్. వాళ్ళు అడుగుతారా లేదా వేరే విషయం, కొంతమందిని అడిగారు, చాలా మందిని అడగలేదు కూడా. బట్ ఎవ్రీ క్యాండిడేట్ బేసికలీ ఆన్సర్స్ ఓన్లీ హైదరాబాదీ బిర్యానీ.
సో అంటే మనకు తెలిసింది అది, కానీ చాలా మంది మర్చిపోయేది ఏమిటంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ కాజ్ రొనాల్డ్ రాస్ డిస్కవర్డ్ ద కాజ్ ఫర్ ఫీవర్ ఫీవర్ మలేరియా, అదే సార్. దట్ హీ డిస్కవర్డ్ ద కాస్ట్, సో దట్ ఈస్ ఇంపార్టెంట్. అది ఎవరు చెప్పరు. సార్ రొనాల్డ్ రాస్ హాస్పిటల్ అంట, మనకి ఫీవర్ హాస్పిటల్. ఎగ్జాక్ట్లీ, ఫీవర్ హాస్పిటల్ అంటే రొనాల్డ్ రాస్ హాస్పిటల్ మనకి ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ పక్కన అది చేశారు. అవును సార్. ఆ డిస్కవర్ చేయడం వల్ల దట్ దిస్ మస్కిటో క్యారీస్ మలేరియా అనేది హోల్ వరల్డ్ చేంజ్ బికాస్ ఆఫ్ సార్. అది మనం వీ డోంట్. అంటే ఈ ఇన్సైట్స్ అనేవి ఒక మెంటార్ ని కలిసినప్పుడే సాధారణంగా బయటకు Exactly, వస్తాయి, ఎందుకంటే exactly. యూ హావ్ బీన్ ట్రైనింగ్ దెమ్ ఫర్ Right. లాస్ట్ 30 years. 2000కి ఏపీ గురించి ఎందుకు అడుగుతారంటే, మీరు ఏపీ నుంచి వచ్చినప్పుడు Sir. బెటర్ నో అబౌట్ ఏపీ. మీ ఓన్ ఏరియా గురించి మీకు తెలియకపోతే మీరు ఇంకా వాట్ విల్ యూ టేక్ కేర్ ఆఫ్ ద నేషన్ అండ్ హౌ విల్ యూ రిప్రజెంట్ ద కంట్రీ ఎల్స్వేర్ అనమాట. సో మ్యాక్రోగా నా లాస్ట్ క్వశ్చన్ ఆన్ దిస్ Yeah. పర్టికులర్ థీమ్ ఏంటంటే సార్, కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ రైట్. లేకపోతే సెన్సిటివ్ క్వశ్చన్స్ యూపీఎస్సీ అసలు అడుగుతారా? పర్సనలైజ్ క్వశ్చన్స్ అడగరండి. ఓకే దే విల్ నాట్ ఆస్క్ యూ దీస్ క్వశ్చన్స్. ఓకే రెండు క్యాండిడేట్స్ కి వాట్ ఐ వుడ్ ఆల్సో ఎక్స్పెక్ట్ దెమ్ ఇస్ దే విల్ నాట్ లుక్ ఇన్ టు యువర్ బ్యాక్గ్రౌండ్. మీరు ఈ ప్రాబ్లం వల్ల మీరు ఇలా ఉన్నారు వాళ్ళకి అనవసరం అది. దో దే విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఎంపతి, బట్ దే విల్ నెవర్ ఆస్క్ కాంట్రవర్షియల్ క్వశ్చన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉమెన్ క్యాండిడేట్స్ ని కొన్ని క్వశ్చన్స్ అడగరు, అడగకూడదు కూడా, అనవసరం వాళ్ళకి. హౌ విల్ యూ సెటిల్ డౌన్, ఇవన్నీ అటువంటి క్వశ్చన్ అడగరు. ఓకే సార్. సో సేమ్ టైం మీకు దేర్ ఆర్ అదర్ క్వశ్చన్స్ విచ్ యూ షుడ్ నాట్ ఆస్క్ పీపుల్. సో కాస్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కావచ్చు, రిలీజన్ బేస్డ్ క్వశ్చన్స్, ఇవన్నీ నార్మలీ ఆర్ నాట్ సపోజ్ టు బి ఆస్క్డ్ బికాస్ వీ వాంట్ అ వెరీ న్యూట్రల్ ఇంటర్వ్యూ అండ్ దే ఆర్ ఆల్ న్యూట్రల్. సో దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ దట్. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. అసలు మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అబ్సల్యూట్లీ మై ప్లెజర్ కళ్యాణ్. సార్ టు బి హానెస్ట్, నేను హిందూపూర్లో నేను స్కూల్ లెవెల్ నుంచి ఆ ఈనాడు ఆర్టికల్ చదువుతూ ఈ రోజు ఇలా మీ ముందు కూర్చొని పోడ్కాస్ట్ చేయడం, అదేదో చెప్పాలని చెప్పట్లేదు, జెన్యున్లీ ఫ్రమ్ మై హార్ట్ ఐ ఫీల్ సో లక్కీ. ఇట్ ఈస్ మై ప్లెజర్ కళ్యాణ్ దట్ ఐఎమ్ ఏబుల్ టు రీచ్ అవుట్. నేను ఈ చాలా వరకు సోషల్ మీడియాకి దూరంగా ఉన్నాను. ఇప్పుడు క్యాండిడేట్స్ కి ఇట్ విల్ బి ఆఫ్ యూస్ అండ్ లెట్ దెమ్ నో ఫ్రమ్ అవర్ ఎక్స్పీరియన్స్. మా ఇంటెన్షన్ కూడా అదే సార్, ఎందుకంటే ఒక మంచి లైన్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఎంతూసియాజం ఇస్ ఎ పూర్ సబ్స్టిట్యూట్ ఫర్ ఎక్స్పీరియన్స్. ఎంత ఎంతూసియాజం ఉన్నా అనుభవానికి ఉన్న గొప్పదనం అనుభవం అనేది అనుభవం దొరకదు కూడా. దొరకదు. అది మాకు కూడా 30 ఏళ్లలో వచ్చిన అనుభవం, ఇంకా మేము నేర్చుకోవాల్సింది ఎంత ఉందో అని కూడా ఉంటుంది. బట్ ఐ థింక్ క్యాండిడేట్స్ హూ రైట్ ద ఎగ్జామ్ క్యాన్ బేసికలీ లుక్ ఎట్ దట్ ఎక్స్పీరియన్స్ అడ్వైస్, ఇంటర్వ్యూ కానీ ఎగ్జామ్ కానీ ఆర్ ఎనీ ఫీల్డ్ ఆఫ్ లైఫ్. I think somebody who can give them their experience will always be useful. Yes, sir. I hope those who are watching these videos, ఎవరైతే చూస్తున్నారో, ఎవరైనా ఇంటర్వ్యూ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా గోపాలకృష్ణ సార్ హెల్ప్ అయితే తీసుకోండి. యూ విల్ డెఫినెట్లీ బెనిఫిట్ ఫ్రమ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సార్.